మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కోర్సులో 1Bలో నేను అంతకుముందు ఏ చాప్టర్ ఎక్స్ప్లెయిన్ చేశాను? లిమిట్స్ అండ్ కంటిన్యూటీ అనే చాప్టర్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, అసలు ఫస్ట్ ఫంక్షన్ అంటే ఏంటి చూసాము, తర్వాత లిమిట్స్ చూసాము, తర్వాత అసలు కంటిన్యూటీ అంటే ఏంటో చూసాము. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ఈ క్లాస్లో కంటిన్యూటీకి ఇంకాస్త ముందుగా డిఫరెన్షియబిలిటీ అంటే ఏంటో చూద్దాం. ఓకే, సో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో డిఫరెన్షియబిలిటీ అంటే ఏంటి, ఒక ఫంక్షన్ యొక్క డిఫరెన్షియబిలిటీ, ఒక పాయింట్ దగ్గర డిఫరెన్షియబుల్ అవ్వాలి అంటే ఏంటో ఇప్పుడు క్లాస్లో చూద్దాం. సో అవర్ కాన్సెప్ట్ ఈస్ దిస్. ఫస్ట్ ఇయర్ వాళ్ళకి మ్యాథ్స్ 1B అని చెప్తున్నాను. అవర్ టాపిక్ ఈజ్ డిఫరెన్షియబిలిటీ. ఈ డిఫరెన్షియబిలిటీ వచ్చేసరికి కంటిన్యూటీకి ఇంకాస్త ఫర్దర్గా వస్తే మనకి డిఫరెన్షియబిలిటీ వస్తుంది. ఈ డిఫరెన్షియబిలిటీ వచ్చేసరికి మనకి రెండు టర్మ్స్గా మీనింగ్ ఉంటుంది. The first one is geometrical meaning. What is the geometrical meaning of the differentiability of a function? Second one is physical meaning of the differentiability. What is the geometrical meaning of the differentiability of a function? So geometrical meaning ante emtante the slope of a tangent, the slope of a tangent, if it exists, the slope of a tangent for a function or for a curve f of x at x is equal to a. అంటే నీకు ఒక కర్వ్ ఇచ్చాడు అనుకోండి, ఇలా ఒక కర్వ్ ఇచ్చాడు అనుకోండి, దానికి టాంజెంట్ డ్రా చేస్తావు. టాంజెంట్ ఇఫ్ ఇట్ ఎగ్జిస్ట్ టాంజెంట్ డ్రా చేసి ఈ టాంజెంట్ యొక్క స్లోప్ కనుక్కోవటం. మేజర్గా ఏంటంటే మనకు కావాల్సింది అంటే స్లోప్ కనుక్కుంటాం. ఈ జామెట్రికల్లో స్లోప్ ఆఫ్ ది టాంజెంట్, స్లోప్ ఆఫ్ ది నార్మల్, ఓకే, అది ఫైండ్ అవుట్ చేయటాన్ని ఈ జామెట్రికల్ మీనింగ్ అంటాం. ఫిజికల్ మీనింగ్ అంటే ఏంటి? ఇన్స్టాంటేనియస్ rate of change of any quantity. That may be time, that may be speed, that may be velocity or acceleration, ఏమైనా కావచ్చు, whatever may be that. The rate of change of the instantaneous అంటే ఒక పర్టికులర్ టైంలో ఎంత స్పీడ్ ఉంది, ఒక ట్రైన్ వెళ్తుంది ఒక పర్టికులర్ టైంలో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ ఫిక్స్డ్ టైంలో దాని రేట్ ఎంత, లేకపోతే వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఇట్స్ వెలాసిటీ ఆర్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఇట్స్ యాక్సిలరేషన్. ఇవన్నీ మీకు కనుక్కోవాలన్నా మీకు ఈ డిఫరెన్షియబిలిటీ అనే చాప్టర్ అవుతుంది. ఇది మేజర్గా మీకు ఫిజిక్స్లో ఉపయోగపడుతుంది. మేజర్గా ఫిజిక్స్లో మనకి ఇక్కడ జామెట్రికల్గా మనకి ఇక్కడ పోతుంది, ఇక్కడ ఫిజికల్గా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. మనకి మేజర్ ప్రాబ్లమ్స్ మనకి ఇక్కడ వచ్చేయన్నీ జామెట్రికల్ అప్లికేషన్సే. స్లోప్ ఆఫ్ ఏ టాంజెంట్ కనుక్కోవటం, స్లోప్ ఆఫ్ ఏ నార్మల్ కనుక్కోవటం, ఈక్వేషన్స్ ఆఫ్ టాంజెంట్స్ కనుక్కోవటం, ఈక్వేషన్స్ ఆఫ్ నార్మల్స్ కనుక్కోవటం. ఓకే, సో లెంగ్త్ ఆఫ్ సబ్ టాంజెంట్, ఇంకా దీని మీద అప్లికేషన్ ఓరియంటెడ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ మనం చూస్తాం. అసలు జామెట్రికల్ మీనింగ్ అంటే ఏంటి, ఫిజికల్ మీనింగ్ అంటే ఏంటో చెప్పాను. ఐ హ్యావ్ ఎక్స్ప్లెయిన్ ద బోత్ జామెట్రికల్ మీనింగ్ అండ్ ఫిజికల్ మీనింగ్ ఆఫ్ ద డిఫరెన్షియబిలిటీ ఆఫ్ ఏ ఫంక్షన్. నో లెట్ us see that what is a differentiability of a function at a point x is equal to a. అంటే ఒక కర్వ్ ఇచ్చాడు అనుకోండి, ఇక్కడ అసలు ఈ కర్వ్ x is equal to a అనే పాయింట్ దగ్గర అసలు డెరైవబుల్ అంటే ఏంటి, డిఫరెన్షియబుల్ అంటే ఏంటో చూద్దాం. సో లెట్ us continue our topic. మనం in the previous classes we are perfect about this limits and continuity of a function at a point x is equal to a. Now using that concept, limit concept, I am trying to define what is the derivative of a function at a point x is equal to a. Understand?
So I hope that you have a good knowledge of limit and continuity. Okay, right. Now let us continue our problem. To make you understand, I will draw a good diagram here. So let us take x-axis and it is y-axis origin. For my convenience, I will take a first quadrant. Let us take a curve. Y is equal to f of x be a curve. Y is equal to f of x be a curve. Okay. I am going to check the differentiability of the function at x is equal to a. Right. So let this point be a. Let this point be a. I am going to check. I am going to define the differentiability of the function at a. అంటే ఏ దగ్గర డిఫరెన్షియబిలిటీ అంటే ఏంటో డిఫైన్ చేయబోతున్నాను. ఇప్పుడు ఏ పాయింట్స్ ఏమవుతాయి, ఏ యొక్క కోఆర్డినేట్స్ ఏమవుతాయి, ఏ యొక్క కోఆర్డినేట్స్ ఎక్స్ కోఆర్డినేట్ ఈజ్ ఏ, ఇదిగో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ. వై కోఆర్డినేట్ ఏమవుతుంది, ఇదిగో ఎఫ్ ఆఫ్ ఏ అవుతుంది. దిస్ ఈజ్ ఎఫ్ ఆఫ్ ఏ. సో వాట్ ఆర్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ది పాయింట్ ఏ కామా ఎఫ్ ఆఫ్ ఏ. రైట్. నౌ వాట్ ఐ am going to do is I am going to take another point in the neighborhood of A. ఇక neighborhood అనగానే మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఏందా neighborhood అని ఏదో కొత్త వర్డ్ యూజ్ చేశారని. ఓకే, ఏమీ లేదు. ఏకి జస్ట్ దాని పక్కన ఉండే ఒక నెంబర్ తీసుకోండి. ఒక నెంబర్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ A2 అనుకోండి, దాని పక్కన అంటే 2.00001 అని, జస్ట్ దాని పక్కన ఉన్నటువంటి ఒక నెంబర్. ఓకే, మీ కన్వీనియంట్ కోసం నేనేం చేస్తున్నానంటే ఒక పాయింట్ ఇక్కడ తీసుకున్నా. x ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ హెచ్. హెచ్ అంటే ఏంటి, వెరీ వెరీ ఇన్ఫినిటిసిమల్ పాయింట్ అనమాట. చాలా చాలా చిన్న పాయింట్ అది. మీకు అర్థం అవటం కోసం దాన్ని కొద్దిగా అంటే ఈ డిస్టెన్స్ ఎంత, హెచ్. ఇప్పుడు చూడండి, రైట్, ఈ పాయింట్ లెట్ యు కాల్ ఇట్ యాజ్ ఏ బి. ఓకే, మీరు అనుకోవద్దు చాలా దూరంగా రాసే, దూరం కాదు, జస్ట్ హెచ్ అంటే ఏ ప్లస్ హెచ్ అంటే ఏంటి, హెచ్ ఈజ్ అ వెరీ వెరీ 0.0000001, చాలా 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 మైన్యూట్ వాల్యూ. అంటే ఎక్స్ పక్కనే ఉంటుంది, ఇది ఏ చూసే దాని పక్కనే ఉంటుంది. మీకు అర్థం అవడం కోసం కొద్దిగా దూరంగా రాశాను. రైట్, బి యొక్క కోఆర్డినేట్స్ ఏమవుతాయి, ఇదిగో ఎక్స్ కోఆర్డినేట్ ఏ ప్లస్ హెచ్, వై కోఆర్డినేట్ ఏమవుతుంది, ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ హెచ్ అవుతుంది. రైట్, ఎక్స్కి నేను లెఫ్ట్ సైడ్న ఒక పాయింట్ తీసుకున్నాను, అది ఏ ప్లస్ హెచ్. ఇప్పుడు ఎక్స్కి రైట్ సైడ్న ఒక పాయింట్ తీసుకోండి. రైట్ సైడ్ అంటే ఏమవుతుంది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ హెచ్, ఇటు పక్క లెఫ్ట్ సైడ్. ట్రై టు అండర్స్టాండ్ దిస్. ది పాయింట్ అనేది ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏకి జస్ట్ లెఫ్ట్ సైడే ఉంటుంది, జస్ట్ లెఫ్ట్ సైడ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అయితే 2 అనుకోండి, ఈ పాయింట్ ఏమవుతుంది 1.99999999 అవుతుంది. వెరీ 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 జస్ట్ సైడ్ బై అవుతుంది. మీకు అర్థం అవటం కోసం నేనేం చేశాను, లెఫ్ట్ సైడ్ రాశాను. నౌ లెట్ యూ కాల్ దిస్ పాయింట్ యాజ్ సి. లెట్ దిస్ పాయింట్ యాజ్ సి. రైట్, వాట్ ఆర్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ సి, ఇదిగో ఎక్స్ కోఆర్డినేట్ ఏ మైనస్ హెచ్ అవుతుంది. వై కోఆర్డినేట్ ఇదేగా, ఇదేగా వై కోఆర్డినేట్, వై ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత, ఏ మైనస్ హెచ్. ఓకే, సో టోటల్గా ఒక కరువు మీద నేను ఒక కరువు మీద 3 పాయింట్స్ తీసుకున్నాను, ఏబిసి. బట్ ట్రై టు అండర్స్టాండ్ దీస్ 3 పాయింట్స్ ఆర్ జస్ట్ సైడ్ బై సైడ్. ఒకదాని పక్కన ఏకి పక్కనే ఉంటుంది బి, ఏకి ఇటు సైడ్ లెఫ్ట్ సైడే సి ఉంటుంది. మీకు అర్థం అవటం కోసం నేను చాలా దూరంగా రాశాను. హియర్ హెచ్ ఈజ్ ఏ వెరీ 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 స్మాల్ క్వాంటిటీ, వెరీ 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 జస్ట్ స్మాల్, ఇన్ఫినిటిసిమల్స్ అంటారు అనమాట. అంటే 0.0000 అంటే దాని పక్కనే ఉంటుంది. రైట్, నౌ what I am going to do is, alage the coordinates of point A is a comma f of a, the coordinates of point B is a plus h comma f of a plus is x coordinate y coordinate, the coordinates of the point C is x coordinate is a minus h, y coordinate is x plus lo a minus h, f of a minus h. So అన్ని 3 పాయింట్స్ కి కోఆర్డినేట్స్ కూడా క్లియర్ గా ఉండేగా. రైట్, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఐఎమ్ గోయింగ్ టు డ్రా ఏ సీకెంట్ ఆఫ్ ది కర్వ్. అంటే ఇదిగో ఏ అండ్ బి పాయింట్స్ గుండా పోయే ఒక సీకెంట్ డ్రా చేస్తాను.
ఇలా ఎక్స్టెండ్ చేయొచ్చు మీ కన్వీనియంట్ కోసం నేను ఏం చేశానంటే జస్ట్ అంతవరకే నాకు అంతవరకే డ్రా చేశాను. Now you can extend it. Okay, now what I am going to do is I am going to find out the slope of the line AB, right? Slope of the line AB, right? Slope of the line AB అంటే ఇది మనం 10th క్లాస్ లో నేర్చుకున్నాంగా. ఇది x1 y1 ఇది x2 y2 అయితే x1 y1 x2 y2 అయితే how to find out the slope of a line? So difference of y coordinates by difference of x coordinates అంటే y2 minus y1 by x2 minus x1. సో అంటే ఏమవుతుంది ఇది f of a plus h minus f of a by a plus h minus a. ఇంకొకసారి సింప్లిఫై చేసేనా a plus h minus f of a by obviously plus a minus a will get cancel h. So what is the slope of the secant AB is equal slope of the secant AB ఎంత f of a plus h minus f of a by h. ఇప్పుడు నేను ఏం అబ్జర్వ్ చేస్తానంటే as h value tends to 0 h tends to 0 h value 0 అయ్యే కొద్దీ ఏం జరుగుతుంది ఇక్కడ? try to understand here what will happen. h value tends to 0 h 0 అయ్యే కొద్దీ ఈ b value also the point b also approaches to a. right or wrong? catch that point or not? h వాల్యూ అంటే తగ్గుతుందంటే ఏంది? ఇదిగో ఇది ఇటు వచ్చేస్తుంది లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతూ ఉంటుంది. అంటే b కూడా ఇలా వచ్చేసి then it will become a tangent. అంటే as h tends to 0 AB also tends to tangent. అంటే లిమిట్ h tends to 0 ప్లస్ ఇటు సైడ్ నుంచి రైట్ సైడ్ నుంచి మూవ్ అవుతున్నాం 0 ప్లస్ f of a ప్లస్ h మైనస్ f of a బై h. ఒక వాల్యూ వచ్చిందిగా, ఒక ఫైనైట్ వాల్యూ వస్తుందిగా. యూ విల్ గెట్ ఎ ఫైనైట్ వాల్యూ if you get a finite value, that value ఆ లిమిట్ వాల్యూ ఒకటి వచ్చిందిగా 5 10 11 12 ఏదో ఒకటి వచ్చిందిగా. ఆ వాల్యూని ఏమంటామంటే రైట్ డెరివేటివ్ ఆఫ్ దిస్ ఫంక్షన్ అట్ x ఈజ్ ఈక్వల్ టు a. దీన్నే మనం f డాష్ ఆఫ్ a ప్లస్ అని డినోట్ చేస్తాం. f డాష్ ఆఫ్ a ప్లస్ అని డినోట్ చేస్తాం. నొటేషన్ ఏం లేదు, f డాష్ a ప్లస్ అంటే మీరు ఏకి రైట్ సైడ్ నుంచి అప్రోచ్ అవుతున్నారు. ఓకే, ఈ లిమిట్ వాల్యూ యాజ్ h టెన్స్ టు 0, మీరు h టెన్స్ టు 0 అంటే h వాల్యూ 0 అయ్యే కొద్దీ అంటే ఏమవుతుంది, ఇది తగ్గే కొద్దీ ఈ టాంజెంట్ సీకెంట్ లైన్ ఉంది చూసారా, ఇది ఇలా 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 వచ్చి దేర్ ఎట్ పొజిషన్ ఇట్ బికమ్ ఏ టాంజెంట్. సరే, ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ నుంచి చూద్దాం. వాట్ ఈస్ స్లోప్ ఆఫ్ ఏసీ? స్లోప్ ఆఫ్ ఏసీ ఏమవుతుంది? రైట్, y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. y2 అంటే ఎంత? a ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై రైట్ ఏ మైనస్ హెచ్ మైనస్ ఏ మైనస్ హెచ్ మైనస్ ఏ ప్లస్ ఏ మైనస్ ఏ క్యాన్సిల్ అయి మైనస్ హెచ్ రాద్దామా? ఇక్కడ కూడా మీరు చూస్తే ఐఎమ్ ఫైండింగ్ స్లోప్ ఆఫ్ ఏసీ. రైట్, స్లోప్ ఆఫ్ ఏసీ ఫైండ్ అవుట్ చేస్తున్నాను. స్లోప్ ఆఫ్ ఏసీ యాజ్ హెచ్ వాల్యూ టెన్స్ టు 0, హెచ్ వాల్యూ తగ్గే కొద్దీ ఇక్కడ ఉన్నటువంటి పాయింట్ ఇక్కడ ఏమవుతుంది, క్లోజ్గా మూవ్ అయిపోయి సి వాల్యూ ఆల్సో అప్రోచెస్ టు ఏ. సి వాల్యూ ఈజ్ ఆల్సో అప్రోచెస్ టు ఏ. సి కూడా నెమ్మదిగా ఏకి అప్రోచ్ అవుతుంటుంది అట్ ఏ సర్టన్ స్టేజ్. అంటే యాజ్ హెచ్ టెన్స్ టు 0, యాజ్ లిమిట్ హెచ్ టెన్స్ టు 0 మైనస్ అంటే యు ఆర్ అప్రోచింగ్ ఫ్రమ్ this side, left side, h tends to 0, f of a plus h minus f of a by minus h వాల్యూ, ఈ ఒక లిమిట్ వాల్యూ వచ్చిందిగా, ఒక ఫైనట్ కనుక్కుంటే మీరు ఒక ఫైనట్ వాల్యూ వచ్చిందిగా వస్తే, అఫ్ కోర్స్ ఇఫ్ ఇట్ ఎగ్జిస్ట్ దట్ ఓన్లీ ఐఎమ్ టెల్లింగ్, ఇఫ్ ఇట్ ఎగ్జిస్ట్ ఒక ఫైనట్ వాల్యూ వస్తుందిగా, దట్ ఈస్ కాల్డ్ లెఫ్ట్ డెరివేటివ్, దట్ ఈస్ కాల్డ్ లెఫ్ట్ డెరివేటివ్ ఆఫ్ ద ఫంక్షన్ at the point x is equal to a.
ద లెఫ్ట్ డెరివేటివ్ ఆఫ్ ది ఫంక్షన్ y ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఈ వాల్యూని చూసారా, ద లెఫ్ట్ డెరివేటివ్, ఆ లిమిట్ వాల్యూ వచ్చేదే ద లెఫ్ట్ డెరివేటివ్ ఆఫ్ ది ఫంక్షన్ y ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ. రైట్. ఇప్పుడు నీకు ఇక్కడ ఏ దగ్గర టాంజెంట్ అవ్వాలంటే ఏమవ్వాలి? చూడండి, ఈ లైన్ ఉంది, మీరు గమనిస్తే ఈ లైను ఇదిగో, ఇది లైన్ ఉంది, ఇక్కడ లైన్ ఉంది. అటు సైడ్ నుంచి h టెన్స్ టు 0 రావాలి, ఇటు సైడ్ నుంచి h టెన్స్ టు 0 వచ్చి ఇలా 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 వచ్చి దేర్ ఈజ్ ఎగ్జిస్ట్ ఏ టాంజెంట్. ఇక్కడ మీకు ఒక టాంజెంట్ వచ్చి, అంటే రెండు వైపుల నుంచి ఇది ఇటు లాగాలి, ఇది ఇటు జరగాలి, ఈ బి ఇటు జరగాలి, సి కూడా ఇటు జరిగితే అప్పుడు ఈ లైన్ ఇది ఇలా ఉండే లైన్ కాస్త ఏమైంది, స్ట్రైట్గా అయిపోతుంది. అంటే ఇప్పుడు ఏం జరగాలి అక్కడ, నీకు ఏ దగ్గర నీకు ఒక టాంజెంట్ రావాలి అంటే ఈ హెచ్ వాల్యూ రెండు వైపుల నుంచి నీకు అప్రోచ్ అవ్వాలి. అటు బి పైనుంచి రావాలి, సి కింద నుంచి రావాలి. అంటే నీకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డెరివేటివ్, రైట్ హ్యాండ్ సైడ్ డెరివేటివ్, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డెరివేటివ్ రెండు ఈక్వల్ అయితేనే అక్కడ ఏ అనే దగ్గర నీకు టాంజెంట్ వచ్చింది. ఏ అనే దగ్గర నీకు టాంజెంట్ ఉంటుంది. అంటే ఏం రావాలి నీకు, ఎఫ్ డాష్ ఆఫ్ ఏ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ డాష్ ఆఫ్ ఏ మైనస్. ఈ రెండు వాల్యూస్ సపరేట్గా ఫైండ్ అవుట్ చేసి అవి రెండు ఈక్వల్ అయితేనే దెన్ వీ సే దట్ దేర్ ఎగ్జిస్ట్ ఎ టాంజెంట్ అట్ ద పాయింట్ ఏ హూస్ డెరివేటివ్ ఈజ్, ఇదిగో చూసారా ఈ వాల్యూ వచ్చిందిగా, దాన్నే ఆ ఫంక్షన్ యొక్క డెరివేటివ్ అంటాం, డెరివేటివ్ వాల్యూ అంటాం. అండర్స్టాండ్? ఇది మేజర్ కాన్సెప్ట్. సో దిస్ ఈజ్ అ రైట్ హ్యాండ్ సైడ్ డెరివేటివ్ అండ్ దిస్ ఈజ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డెరివేటివ్. అంటే మీరు హెచ్ని ఎక్స్ని లెఫ్ట్ సైడ్ నుంచి అప్రోచ్ అవ్వాలి. అంటే ఈ సి ఏ దగ్గరికి వెళ్ళాలి, బి ఏ దగ్గరికి రావాలి, అప్పుడే నీకు ఒక టాంజెంట్ వచ్చేస్తుంది ఏ దగ్గర. అంటే నీకు రైట్ హ్యాండ్ సైడ్ డెరివేటివ్ ఎగ్జిస్ట్ అవ్వాలి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డెరివేటివ్ కూడా ఎగ్జిస్ట్ అవ్వాలి. అవి రెండు ఎగ్జిస్ట్ అయినప్పుడు, ఎగ్జిస్ట్ అయ్యి అవి రెండు ఈక్వల్ అయితేనే, ఈక్వల్ అవ్వాలని లేవు, కొన్ని ప్రాబ్లమ్స్కి ఈక్వల్ అవ్వవు, అవి చూపిస్తాను నీకు ముందు. అవి రెండు ఈక్వల్ అయితే దెన్ వీ సే దట్ అట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ద డెరివేటివ్ ఎగ్జిస్ట్. at x is equal to the derivative exist or the tangent exist అవుతుంది. ఈ టాంజెంట్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఆ టాంజెంట్ యొక్క స్లోపే ఇది ఈ లిమిట్ వాల్యూ. ఈ లిమిట్ వాల్యూ వచ్చేది ఎంతో కొంత నువ్వు ఫైండ్ అవుట్ చేసి నీకు లిమిట్లు చేసావు కదా ప్రాబ్లం. ఆ టాంజెంట్ యొక్క స్లోపే ఇదిగో ఈ లిమిట్ వాల్యూ. అండర్స్టాండ్? సో ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. ఓకే, దీన్ని మనం ఇంకాస్త జనరలైజ్ చేసేసి ఇంకాస్త ఫర్దర్గా వెళ్దాం. సో లెట్ us గో ఫర్. ఇప్పుడు మనకి డిఫరెన్షియబిలిటీ ఎట్ ఏ పాయింట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే ఏంటో చూసాం. అసలు డిఫరెన్షియబిలిటీ అంటే ఏంటి అసలు? సెకండ్ ఆ టాపిక్ ఇచ్చిన తర్వాత నీకేం చేయాలి? లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డెరివేటివ్ అంటే ఏంటది? ఎఫ్ డాష్ ఆఫ్ ఏ ప్లస్ నొటేషన్. అది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డెరివేటివ్ షుడ్ బి ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్ డెరివేటివ్ అంటే ఎఫ్ డాష్ ఆఫ్ ఏ ప్లస్ ఎగ్జిస్ట్ అయితే దెన్ మనం ఏమంటామంటే వి సే దట్ జామెట్రికల్లీ there exists a tangent at x is equal to a whose slope is there exists a tangent at x is equal to a whose slope is the value of limit h tends to 0 f of x plus h minus f of x by h. అర్థమైందా? వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డెరివేటివ్ ఈక్వల్ రైట్ హ్యాండ్ సైడ్ డెరివేటివ్? మీనింగ్ ఏంటంటే జామెట్రికల్లీ దేర్ ఎగ్జిస్ట్ ఏ టాంజెంట్ ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ దగ్గర టాంజెంట్ అవుతుంది. హూ స్లోప్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై హెచ్. ఈ వాల్యూ వచ్చేది ఒక ఫైనట్ వాల్యూ రావాలి. మళ్ళీ ఇది కూడా ఏ ఫైనట్ వాల్యూ, ఒక ఫైనట్ అంటే 0/0నో లేకపోతే ఇన్ఫినిటీ బై ఇన్ఫినిటీ నాట్ ఇండిటర్మినెంట్ ఫార్మ్స్ కాకుండా ఒక ఫైనట్ వాల్యూ వస్తే ఆ ఫైనట్ వాల్యూనే ఆ టాంజెంట్ యొక్క స్లోప్ అంట. ఓకే, అంటే ఏంది మీకు ఇక్కడ ఈ డిఫరెన్షియబిలిటీ ఏం చెప్తుంది మీకు? ఒక కరువుకి ఒక పాయింట్ దగ్గర టాంజెంట్ ఉందా లేదా అంటే స్మూత్నెస్ ఆఫ్ దట్ కరువ్.
అంటే మీకు ఎప్పుడైతే స్మూత్గా ఉంటేనే కానీ కర్వ్ ఫామ్ అయ్యేది. దెర్ ఇస్ ఎ స్మూత్నెస్ ఆఫ్ ఏ కర్వ్. ఒక స్మూత్నెస్ ఆఫ్ ఏ కర్వ్ గురించి చెప్పేదే ఈ డిఫరెన్షియబిలిటీ. ఓకే, సరే మరి కొన్ని ఫంక్షన్స్ ఉండయి. మరి కంటిన్యూస్ ఫంక్షన్స్ అన్ని డిఫరెన్షియబిలిటీ, అసలు కంటిన్యూస్కి డిఫరెన్షియబిలిటీకి ఏందో నీకు ఇక్కడ రిలేషన్ చూపిస్తాను మీకు. మరి కంటిన్యూస్ ఫంక్షన్స్ అన్ని డిఫరెన్షియబుల్ ఫంక్షన్స్ అవుతాయా, మరి డిఫరెన్షియబుల్ ఫంక్షన్స్ అన్ని కంటిన్యూస్ అయినా, ఆ పాయింట్ గురించి చెప్తాను మీకు. రైట్, ఇక్కడ చూడండి ఫస్ట్ పాయింట్, దేర్ ఈజ్ ఏ ఫంక్షన్ హూజ్ గ్రాఫ్ ఈజ్ లైక్ దిస్, లేదా ఇలా ఉందనుకోండి. అంటే ఒక షార్ప్ ఎడ్జ్ ఉంది, అక్కడ షార్ప్ ఎడ్జ్ ఉంది. మరి అది చూస్తే కంటిన్యూస్ ఫంక్షన్. చూడండి, ఇక్కడ నేను పెన్ను ఇక్కడ మొదలు పెట్టాను, ఇలా తీసుకెళ్ళాను, మళ్ళీ ఇలా రాశాను. కంటిన్యూస్ ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ. ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ దగ్గర అది కంటిన్యూస్ అవుతుంది. బట్ ఇట్ ఈజ్ నాట్ డిఫరెన్షియబుల్ ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ దగ్గర నీకు టాంజెంట్ రాదు. అక్కడ నువ్వు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డెరివేటివ్, రైట్ హ్యాండ్ సైడ్ డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేస్తే రెండు ఈక్వల్ రావు. సేమ్ ఇక్కడ కూడా ఇదిగో ఇలా షార్ప్ ఎడ్జ్ ఉంది అనుకోండి, దట్ మే బీ కంటిన్యూస్ ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ. మే బీ కంటిన్యూస్, బట్ ఇట్ ఈస్ నాట్ డిఫరెన్షియబుల్ ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ. సో ఫ్రమ్ దిస్ వాట్ కెన్ యూ సే దట్, వాట్ కెన్ యూ సే, ఏం చెప్పగలం? ఆల్ డిఫరెన్షియబుల్ ఫంక్షన్స్ ఆర్ కంటిన్యూస్. ఒక ఫంక్షన్కి డిఫరెన్షియబిలిటీ ఉంది అంటే, ఇక్కడ నీకు డిఫరెన్షియబిలిటీ ఉంది అంటే డెఫినెట్గా అది ఏమవ్వాలి, అక్కడ కంటిన్యూస్ అవ్వాలి. కంటిన్యూస్ అయితేనేగా ఆ పాయింట్ దగ్గర నువ్వు టాంజెంట్ గీయగలవు. అర్థమైందా? మరి కంటిన్యూస్ అయినంత మాత్రాన డిఫరెన్షియబిలిటీ అవుతుందా? లేదు. సో దేర్ ఫోర్ ఇక్కడ ఒక మంచి పాయింట్ రాస్తాం. ఏందా ఫస్ట్ పాయింట్ ఇక్కడ? ఆల్ డిఫరెన్షియబుల్ ఫంక్షన్స్ ఆర్ కంటిన్యూస్. ఆల్ డిఫరెన్షియబుల్ ఫంక్షన్స్ ఆర్ కంటిన్యూస్. ఆల్ డిఫరెన్షియబుల్ ఫంక్షన్స్ అన్ని కంటిన్యూస్. but second point, but all continuous functions need not be differentiable. నీడ్ నాట్ బి డిఫరెన్షియబుల్. ఒక మంచి ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇది మీకు ఎవరైనా చెప్పినా సరే బాగా చెప్పడానికి ఎగ్జాంపుల్ ఏంటంటే, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మోడ్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మోడ్ ఎక్స్. గ్రాఫ్ చూడండి ఒకసారి. మోడ్ ఎక్స్ గ్రాఫ్ ఏంటి? ఇది. అట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ దగ్గర, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర చెక్ చేస్తాను. 0 దగ్గర అట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 ఇదేమవుతుంది? కంటిన్యూసా కాదా? ఎస్, ఇట్ ఈస్ కంటిన్యూస్. దాని యొక్క ఎల్హెచ్ఎల్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లిమిట్ రైట్ హ్యాండ్ సైడ్ లిమిట్లో ఎగ్జిస్ట్ అవుతాయి. అండ్ దే బోత్ ఆర్ ఈక్వల్. అవి రెండు ఈక్వల్ అవుతాయి, 0 అవుతాయి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లిమిట్ ఈజ్ ఆల్సో 0, రైట్ హ్యాండ్ సైడ్ లిమిట్ ఈజ్ ఆల్సో 0. ఎల్హెచ్ఎల్ ఈజ్ కూడా ఆర్హెచ్ఎల్ కాబట్టి దెన్ ద ఫంక్షన్, ద కర్వ్ ఈజ్ కంటిన్యూస్ అట్ ఎక్స్. చూడండి, ఇక్కడ నేను ఇక్కడ నుంచి స్టార్ట్ చేశాను. ఇక్కడ నుంచి అంటే ఇలా వస్తుంది అనమాట. ఇలా కంటిన్యూగా మొదలు పెట్టేసి ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇది పెన్ ఎత్తకుండా డ్రా చేశానా లేదా అంటే అది కంటిన్యూస్. కానీ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర అది డిఫరెన్షియబుల్ కాదు. ఇక్కడ నువ్వు టాంజెంట్ డ్రా చేయలేవు. అర్థమైందా? మీరు అనుకోవచ్చు ఎక్స్ యాక్సిస్కి టాంజెంట్ అంటే యూ కెనాట్ డ్రా ఏ యునీక్ టాంజెంట్. యూ కెనాట్ డ్రా ఏ యునీక్ టాంజెంట్. ఒక యునీక్ టాంజెంట్ ఉండదు. ఇక్కడ అనుకోండి, ఇదిగో ఈ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ దగ్గర ఒకే ఒక టాంజెంట్ ఉంది. ఓన్లీ వన్ యునీక్ టాంజెంట్ ఉంటుంది. దేర్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఇన్ఫినిట్ టాంజెంట్స్ దేర్. కానీ అక్కడ ఉండటానికి ఛాన్స్ ఉంది. సో ఇక్కడ మీరు ఎల్హెచ్డి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డెరివేటివ్, ఆర్హెచ్డి రైట్ హ్యాండ్ సైడ్ డెరివేటివ్స్ ఫైండ్ అవుట్ చేసే రెండు సేమ్ రావు. దాని మీద కూడా ఒక ప్రాబ్లం ఉంది, నేను చేసి చూపిస్తాను. షో దట్ ద ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మోడ్ ఎక్స్ ఈజ్ నాట్ డిఫరెన్షియబుల్ అట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర అది డిఫరెన్షియబుల్ కాదు అని ఒక మంచి 2 మార్క్స్ ప్రాబ్లం ఉంది. అది నేను మీకు థియరిటికల్గా చేసి చూపిస్తాను. సో ఇప్పుడు ఈ పాయింట్స్ రెండు నుంచి మీరు బాగా క్యాచ్ చేశారా? కంటిన్యూటీ అండ్ డిఫరెన్షియబిలిటీ. అంటే ఒక ఫంక్షను కంటిన్యూస్ అయినంత మాత్రాన, ఇదిగో కంటిన్యూస్ అయినంత మాత్రాన అది డిఫరెన్షియబుల్ అవ్వాలని లేదు. ఇఫ్ ద కర్వ్ కన్సిస్ట్ ఆఫ్ షార్ప్ ఎడ్జెస్, షార్ప్ ఎడ్జ్ ఉందనుకోండి, ఈ ఎడ్జ్ దగ్గర, ఈ ఎడ్జ్ల దగ్గర అది డెరివేటివ్ ఎగ్జిస్ట్ అవుతుంది అక్కడ ఎడ్జ్ల దగ్గర. ఓకే, అంటే కర్వ్ ఎలా ఉండాలా? స్మూత్గా ఉండాలా. కర్వ్ షుడ్ బి స్మూత్. అంటే అసలు డిఫరెన్షియబిలిటీ అనేది ఆ స్మూత్నెస్ ఆఫ్ ది కర్వ్ చెప్తుంది. ఆ నేచర్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మరి
కంటిన్యూస్ అయినంత మాత్రం అది డిఫరెన్షియబుల్ అవ్వాలి. డిఫరెన్షియబుల్ అవుతుందంటే అది డెఫినెట్గా కంటిన్యూస్ అవ్వాల్సిందే. సో ఇది చూడండి, ఈ ఫంక్షన్ డిఫరెన్షియబుల్ ఎట్ ఎవ్రీవేర్, స్మూత్గా ఉంది. ఇటు సైడ్ చూడండి స్మూత్గా ఉంది. ప్రతి చోట ట్యాంజెంట్ వస్తుంది, ప్రతి చోట యూనిక్ ట్యాంజెంట్ వస్తుంది, ప్రతి పాయింట్ దగ్గర ఒక యూనిక్ ట్యాంజెంట్, ప్రతి పాయింట్ దగ్గర ఎవ్రీ పాయింట్ యూ విల్ గెట్ అన్ యూనిక్ ట్యాంజెంట్. అండర్స్టాండ్? దెన్ వెన్ ఇట్ పాసిబుల్, వెన్ ఇట్ ఈస్ కంటిన్యూస్, వెన్ ఇట్ ఈస్ కంటిన్యూస్. అండర్స్టాండ్? ఈ పాయింట్ మీకు బాగా క్యాచ్ చేశారని భావిస్తున్నాను నేను. అంటే ఒక ఫంక్షన్ షార్ప్ ఎడ్జెస్ గినక లేకుండా ఉండి, అలాగే ఆటోమేటిక్గా బ్రేకేజ్ ఏం లేదనుకోండి, దెన్ ఇట్ ఈస్ ఎ బ్రేకేజ్ ఉంటే మాత్రం ఆ పాయింట్ దగ్గర ఇఫ్ ఇట్ ఈస్ ఎ డిస్కంటిన్యూ ఫంక్షన్ దెన్ ఇట్ ఈస్ నాట్ డిఫరెన్షియబుల్ అండ్ ఇట్ ఈస్ నాట్ ఆల్సో నాట్ కంటిన్యూస్. అదే మీకు డిస్కంటిన్యూ ఎక్కడైనా బ్రేక్ అయింది అనుకోండి, బ్రేక్ అయిన దగ్గర అది కంటిన్యూస్ కాదు, డిఫరెన్షియబుల్ కూడా కాదు. క్లియర్? ఇక అందులో చెప్పడానికి ఏం లేదు. అదే కంటిన్యూస్ అయితే మాత్రం అది కంపల్సరీగా డిఫరెన్షియబుల్ అవ్వాలని లేదు. షార్ప్ ఎడ్జెస్ దగ్గర మాత్రం మీకు ట్యాంజెంట్స్ ఎగ్జిస్ట్ అవ్వవు. సో ఐ హోప్ దట్ యూ అండర్స్టాండ్ దిస్ ప్రాబ్లమ్. సో లెట్ us గో ఫర్ నెక్స్ట్ టాపిక్. ఈ డిఫరెన్షియబిలిటీలోనే ఇంకొక కాన్సెప్ట్ చూద్దాం. ఎంత కాన్సెప్ట్ అంటే చూడండి, ఇప్పుడు చెప్పిన దాన్నే ఇంకాస్త సింప్లిఫై చేద్దాం. రైట్, ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, there is a curve y is equal to f of x. Let us say that 2 points are there. Coordinates are x1 comma y1, b coordinates are x2 comma y2, right? AB అంటే ఈ పాయింట్ ఏమవుతుంది? x1 అవుతుంది, ఈ పాయింట్ x2 అవుతుంది. Obviously this point is y1, this point is y2, right? On a curve y is equal to f of x, there are 2 points are there, a x1 comma y1, b x2 comma y2. Here as usual this is x1 and vertical line x2, y1 and y2. మీరు గమనిస్తే ఇక్కడ x1 and x2 ఆ యొక్క డిఫరెన్స్ ఉంది చూసారా, అది తగ్గుతూ ఉంది. అంటే లెట్ us call it as డెల్టా ఎక్స్. ఈ డిఫరెన్స్ అనేది డెల్టా ఎక్స్ అనుకుందాము. ఈ y2 y1 మధ్య ఉన్న దాన్ని ఈ డిఫరెన్స్ ఉంది చూసారు కదా, డెల్టా వై. డెల్టా ఎక్స్ డెల్టా వై అంటే ద వెరీ వెరీ స్మాల్ క్వాంటిటీస్. ఇప్పుడు ఈ డెల్టా ఎక్స్ వాల్యూ జీరోకి దగ్గర అయ్యే కొద్దీ ఏం జరుగుతుందో చూడండి. ఈ డెల్టా ఎక్స్ వాల్యూ జీరోకి దగ్గర అయ్యే కొద్దీ అంటే ఇప్పుడు నేను స్లోప్ ఆఫ్ ఏబి రాస్తాను. వాట్ ఈ స్లోప్ ఆఫ్ ఏబి మనకు తెలిసిందేగా, y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. అంటే డిఫరెన్స్ ఆఫ్ y కోఆర్డినేట్స్ బై డిఫరెన్స్ ఆఫ్ x. అంటే డెల్టా వై బై డెల్టా ఎక్స్ రాయొచ్చుగా. y2 మైనస్ y1 x2 మైనస్ x1 నేనేమో డెల్టా ఎక్స్ రాశాను, y2 మైనస్ y1 లేదేమో డెల్టా వై రాశాను. ఆ డిఫరెన్స్ని డెల్టా వై రాశాను. ఇప్పుడు మీరు చూడండి, యాజ్ డెల్టా ఎక్స్ టెన్స్ టు జీరో, ఈ డెల్టా ఎక్స్ వాల్యూ ఉంది చూసారా, అది జీరోకి దగ్గర అయ్యే కొద్దీ ఏమవుతుంది చూడండి. డెల్టా ఎక్స్ జీరోకి దగ్గర అయ్యే కొద్దీ ఇది ఇప్పుడు ఏమవుతుంది, ఇదిగో ఫస్ట్ ఇలా వచ్చింది, నెక్స్ట్ ఇట్ విల్ కమ్ టు హియర్, ఇదిగో ఇలా వస్తుంది. మళ్ళీ ఇదిగో ఫస్ట్ ఇక్కడ బి ఇక్కడ ఉంటుంది, తర్వాత బి ఇక్కడ బి మళ్ళీ బి ఇక్కడికి వస్తుంది, బి అంటే ఎట్ సర్టన్ స్టేజ్. మనం ఆల్రెడీ నేర్చుకున్నాము, లిమిట్ కాన్సెప్ట్లో చెప్పాను నేను. ద లిమిటింగ్ పొజిషన్ ఆఫ్ సీకెంట్ ఆఫ్ ఏ సర్కిల్ ఈజ్ ట్యాంజెంట్. ఈ సీకెంట్ ఉంది చూసారా, దాని యొక్క లిమిటింగ్ పొజిషన్ ఏంటి అంటే అలా వెళ్ళి ఎక్కడికి వెళ్తుంది, ట్యాంజెంట్కి వెళ్తుంది, దాటిపోదు. ఓకే, సో అంటే ఏంది, యాజ్ డెల్టా ఎక్స్ టెన్స్ టు జీరో, డెల్టా ఎక్స్ టెన్స్ అంటే లిమిట్ డెల్టా ఎక్స్ టెన్స్ టు జీరో డివై బై డిఎక్స్ ఏ ఫైనట్ క్వాంటిటీ. అంటే ఏదో ఒకటి ఆన్సర్ రావాలి, 0/0 ఇన్ఫినిటీ బై ఇన్ఫినిటీ అట్లా రాకూడదు. దీన్ని ఏమంటామంటే దీన్ని కూడా ద డెరివేటివ్ ఆఫ్ దిస్ ఫంక్షన్ అంటాము. దట్ ఈస్ డినోటెడ్ బై డివై బై డిఎక్స్. ఆ ఫంక్షన్ యొక్క డెరివేటివ్ అంటాం. అండర్స్టాండ్? సో డెరివేటివ్ ఆఫ్ ఈ ఫంక్షన్ కూడా ఇలా కూడా రాయొచ్చు, లిమిట్ డెల్టా ఎక్స్ టెన్స్ టు జీరో డివై బై డిఎక్స్ ఏ ఫైనైట్ క్వాంటిటీ. అర్థమైందా? ఐ హోప్ దట్ యూ అండర్స్టాండ్ దిస్ అనదర్ వే ఆఫ్ డిఫైనింగ్ డెరివేటివ్ ఆఫ్ ఏ ఫంక్షన్. అర్థమైందా? ఇంకో రకం కూడా మనం ఈ డెరివేటివ్ ఆఫ్ ఏ ఫంక్షన్ని డిఫైన్ చేయొచ్చు. ఐ హోప్ దట్ యూ అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్. లెట్ us గో ఫర్ నెక్స్ట్ కాన్సెప్ట్. ఈ డిఫరెన్షియబిలిటీ మీద కొన్ని టాపిక్స్, కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ నేర్చుకుందాం. ఇంతవరకు మనం ఏం చూసాం, మనం డిఫరెన్షియబిలిటీ ఎట్ ఏ పాయింట్ x ఈజ్ ఈక్వల్ టు ఏ.
అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ దగ్గర ఇంకా మీకు బ్రీఫ్గా ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక పాయింట్ ఉంది, ఆ పాయింట్ ఏమనుకున్నాం మనం, ఏ అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ అనే పాయింట్ దగ్గర డిఫరెన్షియబుల్ అవ్వాలి అంటే టాంజెంట్ ఎగ్జిస్ట్ అవ్వాలంటే ఏమవ్వాలి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డెరివేటివ్ రైట్ హ్యాండ్ సైడ్ డెరివేటివ్ రెండు ఎగ్జిస్ట్ అవ్వటమే కాదు, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డెరివేటివ్ ఈజ్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్ డెరివేటివ్. ఎగ్జిస్ట్ అవటమే కాదు, అవి రెండు ఈక్వల్, బోత్ షుడ్ బి ఈక్వల్ టు ఏ ఫైనైట్ క్వాంటిటీ ఒక ఫైనైట్ క్వాంటిటీ. దే బోత్ వాల్యూస్ షుడ్ బి ఈక్వల్ టు ఏ ఫైనైట్ క్వాంటిటీ. Then we say that a tangent exists at x is equal to a. If you want to find out the slope of the tangent find out cheyalante em cheyali, then we f dash of a is equal to limit h tends to 0 f of x plus h minus f of x by h. ఒక వాల్యూ వస్తుందిగా ఇక్కడ, ఒక వాల్యూ, ఆ వాల్యూ లిమిట్ కనుక్కుంటే you will find out a value, no, that value is called the slope of the tangent. ఇది geometrical meaning, slope of the tangent అంటాం. స్లోప్ ఆఫ్ ది టాంజెంట్ ఒక లిమిట్ ఇలా కనుక్కోవటాన్ని మనం ఫస్ట్ ప్రిన్సిపల్ అంటాం. దీన్ని we call it as ఫస్ట్ ప్రిన్సిపల్ ఆర్ ఏబి ఇనిషియో అని కూడా అంటుంటారు, ఆర్ బై డెఫినేషన్ అని కూడా అంటుంటారు. we will call it as 3 different names. ఓకే, సో లెట్ us take some more problem. ఇక్కడ ఏంటంటే x ఈజ్ ఈక్వల్ టు ఏ అనే పాయింట్ దగ్గర చూసాం. మరి ఐ వాంట్ టు ఫైండ్ అవుట్ ద డిఫరెన్షియబిలిటీ ఆఫ్ ఎ ఫంక్షన్ ఇన్ ఎ ఇంటర్వెల్. ఒక ఇంటర్వెల్లో ఒక ఫంక్షన్ డిఫరెన్షియబుల్ కాదో చూద్దాం. ఇన్ యాన్ ఇంటర్వెల్ అనేసరికి మనకి 2 ఇంటర్వెల్స్ వస్తాయి. ఏంటా 2 ఇంటర్వెల్స్? ఫస్ట్ వన్ ఈజ్ open interval a comma b, second one is closed interval a comma b. Here open interval a comma b, here closed interval a comma b, means here a and b values are also will be included, a b values కూడా ఇంక్లూడ్ అవుతుంది. మరి ఇక్కడ ఒక ఇంటర్వెల్లో అంటే ఇది a ఇది b, ఏబి ఇంటర్వెల్లో అది డిఫరెన్షియబుల్ అని ఎలా చెప్తావంటే ఆటోమేటిక్గా అక్కడ మనం కంటిన్యూస్ కాడ ఏం చెప్పాం, మనం ప్రతి పాయింట్ దగ్గర కంటిన్యూస్ అవ్వాలి. అయినప్పుడే each and every point it should be continuous, then only we can say that the function is or the graph is continuous in the interval a comma b అని చెప్తాం. The same concept applies here also. Differentiable, it should be differentiable at each and every point. X belongs to a comma b, open bracket a comma b. Understand? ఓపెన్ బ్రాకెట్ ఏ కామా బిలో ఉన్నటువంటి ప్రతి పాయింట్ దగ్గర, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ దగ్గర అది మీకు డిఫరెన్షియబుల్ అవుతేనే. మరి ఏ కామా బి దగ్గర ఎన్ని పాయింట్స్ ఉంటాయి సార్? దెర్ ఎగ్జిస్ట్ ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఉంటాయి ఏకి బికి మధ్యలో. మరి ప్రతి పాయింట్ చెక్ చేస్తా కూర్చుంటావు. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డెరివేటివ్, రైట్ హ్యాండ్ సైడ్ డెరివేటివ్, ఎల్హెచ్డి ఈక్వల్ ఆర్హెచ్డి, దానికి జనరల్ ప్రొసీజర్స్ ఉంటాయి. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దట్. బట్ వాట్ అబౌట్ క్లోజ్డ్ బ్రాకెట్ ఏబి? క్లోజ్డ్ బ్రాకెట్ ఏబిలో ఒక ఫంక్షన్ డిఫరెన్షియబుల్ అవ్వాలి అంటే ఈ క్లోజ్డ్ బ్రాకెట్ ఏలో ప్రతి పాయింట్ దగ్గర నీకు ట్యాంజెంట్లు రావాలంటే, ట్యాంజెంట్లు ఎగ్జిస్ట్ అవ్వాలంటే, అది స్మూత్గా ఉండాలంటే ద ఫస్ట్ కండిషన్, ఇక్కడ 3 కండిషన్లు సాటిస్ఫై చేయాలి. ఎన్ని కండిషన్లు? అక్కడ ఒకటే కండిషను, ప్రతి పాయింట్ దగ్గర డిఫరెన్షియబుల్ అయితే సరిపోతుంది. మరి క్లోజ్డ్ బ్రాకెట్ ఏ కామా బి వచ్చేసరికి నీకు 3 పాయింట్స్ అవ్వాలి. ఏంటంటే ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ షుడ్ బి డిఫరెన్షియబుల్ ఇన్ ద ఓపెన్ బ్రాకెట్ ఏ కామా బి. ఓపెన్ బ్రాకెట్ ఏ కామా బి అంటే దిస్ ఓపెన్ బ్రాకెట్ ఏ కామా బి ఆల్సో బిలాంగ్స్ టు క్లోజ్డ్ బ్రాకెట్ ఏ కామా బి. అక్కడ నీకు డిఫరెన్షియబుల్ అవ్వాలి. అండ్ ద సెకండ్ థింగ్ ఈజ్ ఇట్ షుడ్ బి ఏ దగ్గర చూడండి, ఇప్పుడు మీకు ఇలా డ్రా చేశాను అనుకో, ఇక్కడ ఏ ఉంటుంది, ఇక్కడ బి ఉంటుంది. ఏ దగ్గర బి దగ్గర కూడా అది డిఫరెన్షియబుల్ అవ్వాలంటే నీకు ఏ దగ్గర ఇట్ షుడ్ బి, ఇట్ సైడ్ నుంచి వస్తే ఏమైంది రైట్,
ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ, at x is equal to a, రైట్స్ డెరివేటివ్, రైట్ హ్యాండ్ సైడ్ డెరివేటివ్ ఎగ్జిస్ట్ అవ్వాలి. అట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బి, బి దగ్గర ఎట్ వెళ్తున్నావు, లెఫ్ట్ సైడ్ వెళ్తావు, ఎల్హెచ్డి షుడ్ బి ఎగ్జిస్ట్. ఓకే, ఏ దగ్గర లేదు, ఇటు సైడ్ వస్తాం, ఆర్హెచ్డి షుడ్ బి ఈక్వల్ అవ్వాలి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బి దగ్గర లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డెరివేటివ్ కూడా ఎగ్జిస్ట్ అవ్వాలి. ఈ 3 పాయింట్స్ సాటిస్ఫై చేస్తేనే ఆ ఫంక్షను ఈ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి దగ్గర నీకు డిఫరెన్షియబుల్ అవుతుందని చెప్పి చెప్తాం. అర్థమైందా ఈ 3 పాయింట్లు? ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఎట్ ఏ పాయింట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ, అట్ అన్ ఓపెన్ ఇంటర్వెల్ ఏ కామా బి, అట్ ఏ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి. అట్ ఏ పాయింట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే మనం చూపించాం ఆల్రెడీ, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డెరివేటివ్, రైట్ హ్యాండ్ సైడ్ డెరివేటివ్, ఫైనైట్ క్వాంటిటీ అవ్వాలి. ఆ వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, ఆ టాంజెంట్ యొక్క స్లోప్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఎఫ్ డాష్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై హెచ్, వేర్ హెచ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఆబ్వియస్లీ వేర్ హెచ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. నీకు ఒక వాల్యూ వస్తే, ఒక ఫైనైట్ వాల్యూ వస్తే ఆ వాల్యూనే ఆ టాంజెంట్ యొక్క స్లోప్ అంటున్నాము. ఆ స్లోప్ని ఇదిగో ఈ ఫార్ములా యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేయటాన్ని ఫస్ట్ ప్రిన్సిపల్ అంటాడు, లేదా బై డెఫినిషన్ అంటారు, లేదా ఏబి ఇనిషియో అని కూడా అంటుంటారు. ఓకే, తర్వాత ఓపెన్ బ్రాకెట్, క్లోజ్డ్ బ్రాకెట్. క్లోజ్డ్ బ్రాకెట్ అవ్వాలంటే ఆల్రెడీ ఓపెన్ బ్రాకెట్లో అది డిఫరెన్షియబుల్ అయి ఉండాలి. ఓకే, సో ఐ హోప్ దట్ యు అండర్స్టాండ్ దిస్ పాయింట్. లెట్ us go for some more concept. సో డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు మనం నేర్చుకున్నటువంటి ఈ డిఫరెన్షియబిలిటీ ఆఫ్ ఏ ఫంక్షన్ గురించి నేర్చుకున్నాము. ఒక ఫంక్షన్ యొక్క డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయటాన్నే డిఫరెన్షియేషన్ అంటాము. డిఫరెన్షియబిలిటీ అంటే ఏంది, ఒక పాయింట్ దగ్గర ఆ ఫంక్షన్ యొక్క డెరివేటివ్ అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డెరివేటివ్, రైట్ హ్యాండ్ సైడ్ డెరివేటివ్ ఆ ఫార్ములా సప్లై చేసి ఫైండ్ అవుట్ చేస్తే ఉంటే దెన్ ఇట్ ఈస్ కాల్ ఇట్ యాజ్ ఏ డిఫరెన్షియబుల్ ఫంక్షన్, అదర్వైజ్ ఇట్ ఈస్ నాట్ ఏ డిఫరెన్షియబుల్ ఫంక్షన్. ఒక ఫంక్షన్ డిఫరెన్షియబుల్ ఫంక్షన్ అనాలి అంటే ఆ ఫంక్షన్, ప్రతి ఫంక్షన్కి ఒక డొమైన్ ఉంటుందిగా, కంపల్సరీగా ఎవ్రీ ఫంక్షన్ విల్ హ్యావ్ ఎ సర్టెన్ డొమైన్. ఆ డొమైన్లో ఉన్నటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ దగ్గర అది డిఫరెన్షియబుల్ అయితేనే దెన్ వీ కాల్ ఇట్ యాజ్ ఏ డిఫరెన్షియబుల్ ఫంక్షన్ అంటాం. ఇప్పుడు కొన్ని ఫంక్షన్స్ యొక్క డెరివేటివ్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ ఐ విల్ ఫైండ్ అవుట్ ద డెరివేటివ్ ఆఫ్ ఏ కాన్స్టెంట్ ఫంక్షన్. లెట్ us ఫైండ్ అవుట్ దట్. మీరు చెప్పడానికి ముందు మీకు ఇక్కడ వేరియస్ నొటేషన్స్ యూజ్ చేస్తుంటాం. అంటే ఒక ఫంక్షన్కి మనం లిమిట్ ఫైండ్ అవుట్ చేస్తాం కదా, లిమిట్ హెచ్ టెన్స్ టు 0. సో లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై హెచ్, లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్. ఈ వచ్చే వాల్యూనే ఫైనైట్ క్వాంటిటీ అని రాయమని చెప్పాం కదా. ఈ వాల్యూనే మనం ఇక్కడ y ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఒక ఫంక్షన్, దాన్ని ఫార్ములా ప్రకారం చేసి లిమిట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసి మీకు ఒక ఫైనైట్ క్వాంటిటీ వస్తుంది. ఆ ఫైనైట్ క్వాంటిటీని ఆ ఫంక్షన్ యొక్క డెరివేటివ్ అని అంటాం. దీన్ని మనం డిఫరెంట్ నొటేషన్స్లో రాస్తుంటారు. చూడండి 1 by 1 దీన్ని ఎలా రాస్తారంటే, ఫస్ట్ నొటేషన్ dy by dx. ద ఫస్ట్ నొటేషన్ ఈస్ dy by dx, అన్ని చోట్ల ఉండేది. డోంట్ సే దట్ ఈ dy by dx అనేది ఒక క్వాంటిటీ, డోంట్ సపరేట్ dy సపరేట్ dx సపరేట్ అని కాదు, dy by dx ఆఫ్ ద ఫంక్షన్ y. ఇంకో నొటేషన్ ఏంటంటే ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అంటారు, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అంటాడు. ఇంకో నొటేషన్ ఏంటంటే సింప్లీ dy అంటారు, క్యాపిటల్ dy. ఓకే, సింప్లీ క్యాపిటల్ dy అంటారు. ఇంకో నొటేషన్ ఏంటంటే వై డాష్ అంటాడు, వీ కాల్ ఇట్ యాజ్ వై డాష్ సింప్లీ ఫస్ట్ డెరివేటివ్. ఇంకో డిఫరెన్షియేషన్ అంటే డి ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటారు, డి ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. అన్ని నొటేషన్స్ ఒకటే, డివై బై డిఎక్స్ అన్నా, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అన్నా, డివై డాష్ అన్నా, డి ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అన్నా, ఆల్ ఆర్ సేమ్. ఓకే, అన్నిటి ఒకటే మీనింగ్, అన్నిటికీ ఈ మొత్తానికి ఒకటే మీనింగ్. ఏంటి? ఇదిగో దీని యొక్క లిమిట్ వాల్యూ. సరే, ఇప్పుడు నేనేం చేయబోతున్నానంటే ఒక కాన్స్టెంట్ ఫంక్షన్ ఉంది. లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సి, వేర్ సి ఈజ్ ఏ
కాన్స్టెంట్. ఓకే, కాన్స్టెంట్. దాని యొక్క డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేద్దాం. రైట్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సి అంటే ఏంది? ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ద డొమైన్, ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ద డొమైన్ ఆఫ్ ది ఫంక్షన్. ఆ ఫంక్షన్ ఇదేం డొమైన్ అయితే ప్రతిదానికి సీనే ఇమేజ్. 5కి ఇమేజ్ సీనే, 10కి ఇమేజ్ సీనే, 12కి ఇమేజ్ సీనే, ప్రతిదానికి ఇమేజ్ సి అంటే అప్పుడు దాన్ని మనం కాన్స్టెంట్ ఫంక్షన్ అంటాం. ఇప్పుడు ఆ కాన్స్టెంట్ ఫంక్షన్ యొక్క డెరివేటివ్ ఏంటో ఫైండ్ అవుట్ చేసే ప్రయత్నం చేద్దాం. సరే, మన ఫార్ములాలో ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ తెలుసు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ తెలియాలిగా. మరి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్కి కూడా ఏంటి? వాట్ ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ కూడా ఇమేజ్ ఏంటి? సి. అంటే 3కి ఇమేజ్ సీనే, 3 + 5 కూడా ఇమేజ్ సీనే. రైట్, బై డెఫినేషన్, రైట్, dy by dx is equal to limit h tends to 0 f of x plus h minus f of x by h, that is equal to limit h tends to 0 f of x plus h అంటే ఎంత? c. f of x అంటే ఎంత? c by h, that is limit h tends to 0 by h 0. ఎందుకంటే ఇక్కడ since h not equal to 0, ఆల్రెడీ మన డెఫినేషన్లో ఇక్కడే రాసేస్తాంగా h not equal to 0 అని. అండర్స్టాండ్ దిస్, రైట్? అక్కడ హెచ్ నాట్ ఈక్వల్ టు 0, అందుకే అది 0 by h వచ్చింది. అంటే వాట్ ఇస్ ద డెరివేటివ్ ఆఫ్ ఏ కాన్స్టెంట్ ఫంక్షన్? 0. ద డెరివేటివ్ ఆఫ్ ఏ కాన్స్టెంట్ ఫంక్షన్ ఈజ్ 0. అలాగే ఇప్పుడు ఇంకో ఫంక్షన్కి ఒక డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఇక 2-3 ఫంక్షన్ల యొక్క డెరివేటివ్స్ ఫైండ్ అవుట్ చేసి ఇక మీకు ఫార్ములా లిస్ట్ ఇచ్చేస్తాను. ఓకే, ఫార్ములా లిస్ట్ ఇచ్చేసిన తర్వాత ఇక మనం కొన్ని ఇప్పుడు నేర్చుకున్నటువంటి కొన్ని కాన్సెప్ట్స్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ నేర్చుకుందాం. సో ఫస్ట్ ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పాను నేను? ఒక ఫంక్షన్ యొక్క డెరివేటివ్ని ఎన్ని నోటేషన్స్లో రాయొచ్చు, ఎన్ని రకాలుగా రాయొచ్చు అని నేర్చుకున్నాం. అలాగే ఒక కాన్స్టెంట్ ఫంక్షన్ యొక్క డెరివేటివ్ కూడా మనం ఫైండ్ అవుట్ చేసాం. ఓకే, సో ఐ హోప్ దట్ దిస్ యూ అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్. లెట్ us go for next concept. Now in this session I am going to find out the derivative of the function f of x is equal to x power n. x power n అనే ఫంక్షన్ యొక్క డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేస్తాను. సో దట్ యూ కెన్ యూజ్ దిస్ ఫార్ములా ఫర్ different situations. Okay, so f of x, so what is our formula? f dash of x is equal to limit h tends to 0 f of x plus h minus f of x by h, where h is not equal to 0 clearly. Finding the derivative of a function at a point x is equal to a using this formula is called ఫస్ట్ ప్రిన్సిపల్ అంటాం. సరే, ఇప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేసుకొని దీని యొక్క డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేస్తాను. మీకు లిమిట్స్లో ఒక ఫార్ములా ఉంది. ఏంటా ఫార్ములా? లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ ఏ పవర్ ఎన్ బై ఎక్స్ మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ ఏ పవర్ ఎన్ మైనస్ 1. అది మనకి లిమిట్స్లో దాని మీద అదొక థీరం, దాని యొక్క ప్రూఫ్ కూడా మనం చెప్పాం. యూజింగ్ దట్ ఫార్ములా వీఆర్ గోయింగ్ టు సాల్వ్ ఇట్. సరే, ఇన్ దిస్ ఫార్ములా we have f of x, we required f of x plus h. What is f of x plus h? This is nothing but x plus h whole power n. X plus h whole power n, right? So let us find out our derivative of the function. It is denoted as f dash of x. It is given by the formula limit h tends to 0 f of x plus h and enta x plus h whole power n by f of x. f of x and enta x power n by h, x power n by h, right, where h is not equal to 0. Now what I will do is, I will do like this, limit h tends to 0 x plus h whole power n minus x power n by, ఈ x plus h ని చూసారా? Can I write down x plus h minus x? Is anything wrong in it? Nothing wrong in it. Plus x minus x gets cancelled, h remains 0. ఇక్కడ చూడండి, యాజ్ హెచ్ టెన్స్ టు 0 ఎక్స్ ప్లస్ హెచ్ టెన్స్ టు ఎక్స్, మనకు తెలిసిందేగా. యాజ్ హెచ్ టెన్స్ టు 0 ఎక్స్ టెన్స్ టు ఎక్స్, యాజ్ హెచ్ టెన్స్ టు 0 ఎక్స్ ప్లస్ హెచ్ టెన్స్ టు 0, అంటే హెచ్ టెన్స్ టు 0 ప్లేస్లో లిమిట్ ఎక్స్ ప్లస్ హెచ్ టెన్స్ టు ఎక్స్, ఎక్స్ ప్లస్ హెచ్ హోల్ పవర్ ఎన్ మైనస్ ఎక్స్ పవర్ ఎన్ బై ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎక్స్ రాయొచ్చా? ఏం లేదు, ఇక్కడ నీ ఇచ్చిన ఈ ఎక్స్ప్రెషన్ని
ఫస్ట్ ఏం రాశాను, హెచ్ ప్లేస్లో ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎక్స్ రాశాను, అంటే ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ కెన్ బి క్యాన్సిల్. యాజ్ హెచ్ టెన్స్ టు జీరో, ఎక్స్ ప్లస్ హెచ్ వాల్యూ టెన్స్ టు ఎక్స్ రాశాను. ఇప్పుడు చూడండి, లెట్ us కంపేర్ దీస్ టూ ఫార్ములే. రెండు ఒకేలాగా ఉండయా? ఎక్స్ టెన్స్ టు ఏ, ఎక్స్ ప్లస్ హెచ్ టెన్స్ టు ఎక్స్, ఎక్స్ పవర్ ఎన్ మైనస్ ఏ పవర్ ఎన్, ఎక్స్ ప్లస్ హెచ్ హోల్ పవర్ ఎన్ మైనస్ ఎక్స్ పవర్ ఎన్ బై ఎక్స్ మైనస్ ఏ, ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఏ. రైట్. అంటే ఇప్పుడు ఏం రాశారు దీన్ని? మీరేం రాశారు ఇక్కడ చూడండి, ఎన్ ఇంటూ ఏ టు ది పవర్ ఆఫ్ ఎన్ మైనస్ 1 రాశారు. అంటే ఇక్కడ ఏఎన్ ఉంది కదా, ఈ ఏఎన్కి ఏం రాశారు, ఎన్ ముందు తెచ్చుకొని ఒక పవర్ తగ్గించారు. ఇక్కడ కూడా నేను ఏం చేయాలి, ఎక్స్ పవర్ ఎన్ ఉంది కదా, ఏం రాయాలి, ఎన్ ఇంటూ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎన్ మైనస్ 1. అండర్స్టాండ్? అంతే కదా. ఏఎన్ ఉంటే ఎన్ ముందుకు రాసుకున్నారు, ఏ పవర్ ఎన్ని ఏ పవర్ ఎన్ మైనస్ 1 రాశారు. అలాగే ఇప్పుడు ఎక్స్ పవర్ ఎన్ ఉంటే ఏం చేయాలి, నేను ఎన్ ముందు రాసేసుకుని పవర్ ఒకటి తగ్గించాలి, ఎన్ ఇంటూ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎన్ మైనస్ 1. సో therefore the d by dx of x power n is equal to n into x to the power of n minus 1. అర్థమైందా? సో ఈ సెషన్లో నేను ఏం చెప్పానంటే, the function name itself x power n, the function is defined from real numbers to real numbers. The function name itself is x power n. x power n అనే ఫంక్షన్ యొక్క డెరివేటివ్ నేను ఫైండ్ అవుట్ చేస్తున్నాను. సో మన ఫార్ములా f dash of x is equal to limit h tends to 0 f of x plus h minus f of x by h. ఆ లిమిట్ వాల్యూనే, ఆ వచ్చే ఆన్సర్నే ఆ ఫంక్షన్ f of x యొక్క డెరివేటివ్ అంటాం. we call it as a derivative. of course h is not equal to 0. ఈ ప్రాబ్లం చేయడానికి మనకు ఉపయోగం ఉన్నటువంటి ఫార్ములా లిమిట్ x tends to a, x power n minus a power n by x minus a is equal to n into a to the power of n minus 1. సో మనకి f of x plus h కావాలి కాబట్టి అది x plus h హోల్ పవర్ n అవుతుంది. ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకున్నాను. కింద ఉన్న హెచ్ని నేను x plus h minus x రాసుకున్నాను. యాజ్ h tends to 0, x plus h tends to x అని రాశాను. కరెక్ట్ నేను ఆ ఫార్మెట్లో తెచ్చుకున్నాను. మన లిమిట్స్ ఫార్ములా ఉంది చూసారా, ఆ ఫార్మెట్లో తెచ్చుకున్నాను. అక్కడ మనకి n ఇంటూ ఏ టు ది పవర్ ఆఫ్ n మైనస్ 1 ఉంది కాబట్టి ఇక్కడ ఏం రావాలి, n ఇంటూ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ n మైనస్ 1 రావాలి. సో ఆల్టుగెదర్ ద డెరివేటివ్ ఆఫ్ x పవర్ n ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్, n ఇంటూ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ n మైనస్ 1. అలాగే ఇప్పుడు నేను నెక్స్ట్ ఏం చేయబోతున్నానంటే, ఇప్పుడు మనకి ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ ఉంటాయి, సైన్, కాసు, టాను, కొసికెంట్, సీకెంట్, కాటు. ఒక సైన్ ఫంక్షన్ యొక్క డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేస్తాను. ఓకే, తర్వాత మనకి లిస్ట్ ఆఫ్ ఫార్ములాస్ ఇస్తున్నాను. సో లెట్ us ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ ది సైన్ ఫంక్షన్. ఒక సైన్ ఎక్స్ ఫంక్షన్ యొక్క డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేసుకున్నాను. రైట్. సో ఐ ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఎక్స్. ఓకే, రైట్. మన ఫార్ములా ఏంటి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క ఫంక్షన్ని ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్గా డినోట్ చేస్తాము. దట్ ఈజ్ అబ్టైన్డ్ బై ద ఫార్ములా లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై హెచ్, వేర్ హెచ్ నాట్ ఈక్వల్ టు 0. ఓకే, రైట్. ఈ ప్రాబ్లం చేయాలి అంటే నీకు ఒక ఫార్ములా ట్రిగ్నామెట్రీలో బాగా తెలిసి ఉండాలి. ఏంటి ఆ ఫార్ములా అంటే సైన్ సి మైనస్ సైన్ డి. సైన్ సి మైనస్ సైన్ డి ఫార్ములా ఏమవుతుంది, 2 కాస్ సి ప్లస్ డి బై 2 సైన్ సి మైనస్ డి బై 2. ఓకే, తర్వాత నీకు ఇంకో ఫార్ములా కూడా తెలిసి ఉండాలి. ఏంటి ఆ ఫార్ములా, లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 sin x by x value is equal to how much, 1. సో ఈ రెండు ఫార్ములాస్, ఈ 3 ఫార్ములాస్ ఫైండ్ అవుట్ తెలిస్తే వీ కెన్ ఫైండ్ అవుట్ ద డెరివేటివ్ ఆఫ్ దిస్ ఫంక్షన్ sin x plus h. రైట్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ అవసరంగా మనకి ఏమవుతుంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్. అంటే ఎక్స్ ఉంటే ఎక్స్, ఎక్స్ ప్లస్ హెచ్ ఉంటే ఎక్స్ ప్లస్ హెచ్. నౌ వాట్ ద డెరివేటివ్, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ అంటే సైన్ ఆఫ్ x plus h minus f of x అంటే sin x whole divided by h. లిమిట్ h tends to 0 sin of x plus h minus sin x by h. ఇప్పుడు మనం sin c minus sin d ఫార్ములా అప్లై చేద్దామా? రైట్, లెట్ us అప్లై ద ఫార్ములా. sin h tends to 0 sin c minus sin d అంటే 2 cos c plus d x plus h plus x by 2 sin c minus d sin x plus h minus x by 2 whole divided by h. చూడండి ఇక్కడ 2 కాన్స్టెంట్ బయట రాసేసుకుంటాను, h tends to 0.
x plus x cos of 2x plus h by 2 into limit h tends to 0 plus x minus x cancel అయిపోతుంది sin of h by 2 by h. అంటే ఈ రెండు ప్రొడక్ట్ ఫంక్షన్స్ కాబట్టి హెచ్ తీసుకెళ్ళి సైన్ కింద వేసాను. ఈ కాస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ 2x ప్లస్ హెచ్ బై 2 రాశాను. 2 కాన్స్టెంట్ కాబట్టి బయట రాసుకున్నాను. ఇప్పుడు చూడండి ఆల్మోస్ట్ అయిపోయింది ప్రాబ్లం. ఈ ఫస్ట్ లిమిట్ ఫైండ్ అవుట్ చేస్తాను. హెచ్ టెన్స్ టు 0. హెచ్ అంటే హెచ్ ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేయటం. ఇఫ్ యూ సబ్స్టిట్యూట్ హెచ్ ఈజ్ ఈక్వల్ 0 వాట్ హ్యాపెన్స్ 2x by 2. 2 get cancel. What remains? Cos x. That is 2 cos x. Already 2 is outside. Now what is the value of this? చూడండి ఇక్కడ sin of limit x tends to 0. Sin ax by a value is how much? A. Limit h tends to 0. Sin h by 2 h value is how much? 1 by 2. అంటే h కోఎఫిషియంట్ ఏది ఉంటే అది రాసేయటమే. 2 gets cancelled. This is equal to cos x. So that is equal to cos x. So what is the derivative of sin x? Cos x. సో ఒక ఫంక్షన్ యొక్క డెరివేటివ్ని ఈ ఫార్ములా యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేయటానే ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ ది ఫంక్షన్ యూజింగ్ ఫస్ట్ ప్రిన్సిపల్ ఆర్ ఏబి ఇనిషియో అని లేకపోతే బై డెఫినేషన్ అని అంటాం. ఓకే, సో ఇప్పుడు మనం లిస్ట్ ఆఫ్ ఫార్ములాస్ ఇచ్చేసానా నీకు? సో లెట్ us టేక్ ఆల్ ద లిస్ట్ ఆఫ్ ఫార్ములాస్ ఇచ్చేస్తాను. ఆ ఫార్ములాస్ మీద మంచి మీకు గ్రిప్ వస్తే మీకు ఆ ప్రాబ్లం చేయటం కూడా చాలా ఈజీగా ఉంటుంది. సో లెట్ us గో అండ్ సీ ద ఫార్ములాస్. సో డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు మనకు డిఫరెన్షియబిలిటీ అంటే ఏంటో చూసాము. ఒక పాయింట్ దగ్గర x ఈజ్ ఈక్వల్ టు ఏ అనే పాయింట్ దగ్గర ఒక ఫంక్షన్ డిఫరెన్షియబుల్ అంటే ఏంటో చూసాం. డిఫరెన్షియబుల్ అంటే ఏంటంటే ఆ పాయింట్ దగ్గర ట్యాంజెంట్ ఉండాలి అంతే, దాన్నే డిఫరెన్షియబుల్ అంటాం. ట్యాంజెంట్ లేకపోతే ఇట్ ఇస్ నాట్ ఏ డిఫరెన్షియబుల్. దట్స్ ఆల్. ఓకే రైట్. అలాగే ఒక ఇంటర్వెల్, క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏంటో చూసాము. ఓపెన్ ఇంటర్వెల్ ఎప్పుడు డిఫరెన్షియబుల్ అవుతుందో చూసాము. ఆల్ కంటిన్యూస్ ఫంక్షన్స్ నీడ్ నాట్ బి డిఫరెన్షియబుల్ అని చెప్పాము. ఆల్ డిఫరెన్షియబుల్ ఫంక్షన్స్ ఆర్ కంటిన్యూస్ ఫంక్షన్స్ అని కూడా చెప్పాము. అలాగే కొన్ని స్టాండర్డ్ ఫంక్షన్స్ యొక్క డిఫరెన్షియబిలిటీస్ కూడా డెరివేటివ్స్ కూడా ఫైండ్ అవుట్ చేసాము. అలాగే కాన్స్టెంట్ ఫంక్షను, అలాగే x పవర్ nకి ఫైండ్ అవుట్ చేసాము. అలాగే sin xకి ఫైండ్ అవుట్ చేసాము. ఇప్పుడు మనం ఒక లిస్ట్ ఆఫ్ ఫార్ములే రాసుకుందాం. ఓకే, సో లెట్ us స్టార్ట్ అవర్ క్లాస్ విత్ ఫార్ములే. రైట్, ఫస్ట్ ఫార్ములాస్, ఈ లిస్ట్ ఆఫ్ ఫార్ములాస్ నేను ఏం చేశానంటే ఒక సిస్టమేటిక్గా రాశాను. ఫస్ట్ ఏం రాశానంటే నేను ఆల్జీబ్రాయిక్ ఫార్ములాస్ రాస్తాను. మీరు ఇలా గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. ఆల్జీబ్రాయిక్ ఫార్ములాస్లో ఫస్ట్ వన్ ఏంటంటే ద డెరివేటివ్ ఆఫ్ ఏ కాన్స్టెంట్ ఫంక్షన్ ఈజ్ 0. ఎనీ కాన్స్టెంట్ ఫంక్షన్ ఈజ్ 0. ద సెకండ్ వన్ ఇప్పుడే మనం డెరైవ్ చేసాము. ద డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ n-1. ఓకే, n మీద కండిషన్ ఏం లేదు, 0 కూడా కావచ్చు, -1 కావచ్చు, ఏదైనా కావచ్చు. థర్డ్ ఫార్ములా ఏంటంటే d by dx ఆఫ్ రూట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/2 రూట్ ఎక్స్. ఫార్ములా మీరు యూ కెన్ ఫైండ్ అవుట్, ఈ ఫార్ములా యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫోర్త్ ఫార్ములా d by dx ఆఫ్ 1/x ఈజ్ ఈక్వల్ టు -1/x². రైట్. ఫిఫ్త్ ఫార్ములా ఈజ్ d by dx ఆఫ్ mod x by x. ఇక్కడ మాత్రం x నాట్ ఈక్వల్ టు 0. mod x by x ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. అలాగే ఇంకో ఫార్ములా ఉంటుంది, సిక్స్త్ ఫార్ములా d by dx ఆఫ్ ax ప్లస్ b బై cx ప్లస్ d. ఇలా ఉందనుకోండి, ax ప్లస్ b బై cx ప్లస్ d. సో ఏబిసిడి ఒక మ్యాట్రిక్స్ అనుకుంటే దానికి డిటర్మినెంట్ ఎంత? AD మైనస్ బీసీ డిటర్మినెంట్ బై cx ప్లస్ d హోల్ స్క్వేర్. ఇక్కడ x ఈజ్ నాట్ ఈక్వల్ టు మైనస్ c బై d. అఫ్ కోర్స్ మైనస్ c బై d పెడితే డినామినేటర్ 0 అయిపోతుంది. ఓకే, ఈ 6 ఫార్ములాస్ వచ్చేసరికి మనకి ఆల్జిబ్రాయిక్లోకి ఇంపార్టెంట్. ఈ 6 ఫార్ములాస్ మనకి ఆల్జిబ్రాలో మంచి ఇంపార్టెంట్ ఫార్ములాస్. ఇప్పుడు మనం ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్స్లో ఫార్ములాస్ రాసుకుందాం. సెకండ్ సెట్ ఏంటంటే ఎక్స్పోనెన్షియల్. ఫంక్షన్స్. ఎక్స్పోనెన్షియల్ వచ్చేసరికి
derivative of e power x is equal to e power x. E power x అనేది exponential function ఏగా? Yes. Second one, derivative of a power x is equal to a power x into log a to the base e. The derivative of a power x is equal to a power x into log a to the base e. Third one is derivative of log x, of course, to the base unit. It is given by 1 by x, where x belongs to 0 to infinity. అంటే 0 కాకూడదు, x 0 కాకూడదు, 0 నుంచి పాజిటివ్ రియల్ నెంబర్స్ తీసుకోవాలి. Obviously, x is defined only for, sorry, here logarithms are defined only for positive real numbers. Okay, సో ఇక్కడ మనం ఏం చేసాము, ఆల్జిబ్రాయిక్లో ఈ మేజర్ ఫార్ములాస్, ఇంకా చాలా ఫార్ములాస్ ఉన్నాయి ఆల్జిబ్రాయిక్లో ఎప్పుడు యూజ్ చేసే ఫార్ములాస్ అన్నమాట ఇవి. ఓకే, సో ఆల్జిబ్రాయిక్లో we have seen 6 formulas, and exponential we have 3 exponential functions, that is e power x and a power x and log x to the base e. Log x to the base e యొక్క డిఫరెంట్ డెరివేటివ్ 1 by x అవుతుంది. ఈ ఫార్ములాస్ అన్నిటినీ మనం ఫస్ట్ ప్రిన్సిపల్ అంటే లిమిట్ h tends to 0 f of x plus h minus f of x by h where h not equal to 0 ఫార్ములా ఉంది చూసారా, ఆ ఫార్ములా యూజ్ చేసి ఈ మొత్తం ఫార్ములాస్ అన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు, డెరివేటివ్స్. నెక్స్ట్ విల్ గో ఫర్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్. సో ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ యొక్క డెరివేటివ్స్ ఏంటో కనుక్కుందామా? సో లెట్ us start. So dear students, now we are going to see the derivatives of trigonometric functions. Trigonometric functions యొక్క డెరివేటివ్స్ ఫైండ్ అవుట్ చేద్దాం కదా. లిస్ట్ ఆఫ్ ఫార్ములాస్ రాసుకుందాము. ఆల్రెడీ మనం డెరివేటివ్ ఆఫ్ sin x చెప్పాను, ఆల్రెడీ డెరైవ్ చేశాను. సెకండ్ వన్ డెరివేటివ్ ఆఫ్ cos x. థర్డ్ వన్ డెరివేటివ్ ఆఫ్ tan x. అండ్ ఫోర్త్ ఫార్ములా ఈజ్ డెరివేటివ్ ఆఫ్, చూడండి ఇక్కడ ఆర్డర్లో నేర్చుకోండి, sin x, cos x, tan x. sin x యొక్క రెసిప్రోకల్ కొసికెంట్ x అవుతుంది, cos x secant x అవుతుంది, tan x కి రెసిప్రోకల్ cot x అవుతుంది. ఓకే, రైట్, లెట్ us see the ఫార్ములాస్. మీరు కూడా ఇలా ఆర్డర్లో నేర్చుకోండి, sin x, cos x, tan x, cosecant x, secant x, cot x. ఇలా ఆర్డర్లో నేర్చుకుంటే ఏమవుతుందంటే ఆ ఆర్డర్ మీ మైండ్లో ఫిక్స్ అయిపోతుంది. ఓకే, మీ ఆర్డర్ మారదు. ఓకే, సో లెట్ us see the answers for this. What the derivative of sin x? ఆల్రెడీ మనం చేసాము, cos x. cos x derivative minus sin x. tan x derivative secant square x. cosecant x derivative minus cosecant x into cot x. secant x derivative secant x into tan x. cot x derivative minus cosecant square x. Okay, so I hope that you understand this problem. sin x ముందు ఎలా నేర్చుకోవాలంటే ఈ ఆర్డర్ అలానే పెట్టుకోండి, sin x, cos x, tan x, cosecant x, secant x, cot x. ఆర్డర్ అలానే గుర్తుపెట్టుకోండి. sin x డెరివేటివ్ cos x డెరివేటివ్ minus sin x, tan x డెరివేటివ్ secant square x, cosecant x డెరివేటివ్ minus cosecant x into cot x, secant x డెరివేటివ్ secant x into tan x, cot x డెరివేటివ్ మైనస్ cosecant స్క్వేర్. మీరు గుర్తుపెట్టుకుంటే చూడండి, ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్, అలా అంటే గుర్తుపెట్టుకోవటం కోసం నేను చెప్తున్నాను. అలా ఒక ఆర్డర్లో ఉంటుంది, మరి కన్ఫ్యూజ్ అవుతుంటారు కొంతమంది. cosecant xకి మైనస్ cosecant x ఇంటూ cot x, మరి cosecant x ఇంటూ cot x అని కన్ఫ్యూజ్ అవుతుంటారు అందరూ. ఓకే, మరి మైనస్ ప్లస్ అంటే అది ఎన్నోది, నాలుగోది అంటే ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్, అలా ఒక ఆర్డర్లో గుర్తుపెట్టుకుంటే మీకు చక్కగా ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ మనం ఏం చేయబోతున్నామంటే హైపర్బాలిక్ ఫంక్షన్స్ యొక్క డెరివేటివ్స్ కూడా మరి మనం రాసుకుందామా, లిస్ట్లో రాసుకుందామా? సో లెట్ us go for hyperbolic functions. సో డియర్ స్టూడెంట్స్, నౌ ఇప్పుడు మనం ఈ ఫోర్త్ సెట్ ఆఫ్ ఫార్ములాస్ ఏంటంటే డెరివేటివ్స్ ఆఫ్ హైపర్బాలిక్ ఫంక్షన్స్. రైట్, ఏమిటా హైపర్బాలిక్ ఫంక్షన్స్? మనకి ఎన్ని ఉంటాయి? 6 ఉంటాయి, 6 ఉంటాయి. వాట్ ఆర్ ద డెరివేటివ్ ఆఫ్
sin hx, second one derivative of cos hx, third one derivative of tan hx, and fourth one derivative of cosecant hx, and the fifth one derivative of secant hx. Secant hx, and the sixth one derivative of cot hx. Derivative of cot hx. మీరు కూడా ఇదే సీక్వెన్స్లో నేర్చుకోండి. sin hx, cos hx, tan hx, cosecant hx, secant hx, cot hx. మరి ఫార్ములాస్ 1 by 1 యొక్క వాటి యొక్క వాల్యూస్ ఏందో నేర్చుకుందామా? sin hx డెరివేటివ్ cos hx, cos hx యొక్క డెరివేటివ్ sin hx, tan hx యొక్క డెరివేటివ్ secant h square x, tan hx యొక్క డెరివేటివ్ secant h square x, cosecant hx యొక్క డెరివేటివ్ మైనస్ cosecant hx ఇంటూ cot hx, cosecant hx యొక్క డెరివేటివ్ మైనస్ cosecant hx ఇంటూ cot hx, secant hx యొక్క డెరివేటివ్ secant hx ఇంటూ tan hx, cot hx యొక్క డెరివేటివ్ మైనస్ cosecant h స్క్వేర్ x, మైనస్ ప్లస్ మైనస్, వీటికి మైనస్ ప్లస్ మైనస్ ఆర్డర్లో వచ్చేస్తాయి అలా, రైట్? ఐ హోప్ దట్ sin hx ఈ ముందు ఇలా ఆర్డర్ రాసుకోండి. sin hx డెరివేటివ్ cos hx, cos hx డెరివేటివ్ sin hx, tan hx డెరివేటివ్ secant h స్క్వేర్ x, secant స్క్వేర్ రాయకూడదు అక్కడ, secant h స్క్వేర్ x, cosecant hx డెరివేటివ్ మైనస్ cosecant hx ఇంటూ cot hx, secant hx డెరివేటివ్ secant hx ఇంటూ tan hx, cot hx డెరివేటివ్ మైనస్ cot h స్క్వేర్ x. సో ఐ హోప్ దట్ యు అండర్స్టాండ్ దిస్ ఫార్ములాస్. ఇప్పుడు మనం ఏం చేయబోతున్నామంటే ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ ఫంక్షన్స్ యొక్క డెరివేటివ్స్ యొక్క ఫార్ములాస్ రాసుకుందాం. సో మరి ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ యొక్క ఫంక్షన్స్ యొక్క ఫార్ములాస్ లిస్ట్ రాసుకుందామా? సో లెట్ us go. Now we are going to see the derivatives of ఇది ఫిఫ్త్ సెట్ ఇన్వర్స్ trigonometric functions. Inverse trigonometric functions. Now first formula is the derivative of sin inverse of x. Second one is derivative of cos inverse of x. Third one is derivative of tan inverse of x. Fourth formula is derivative of cosecant inverse of x, derivative of secant inverse of x, last one derivative of cot inverse of x. ఓకే, ముందు మీరు ఇక ఆర్డర్లో రాసుకోండి. sin inverse of x, cos inverse of x, tan inverse of x, cosecant inverse of x, secant inverse of x, cot inverse of x. అన్ని sin, cos, tan, cosecant, secant, cot. అక్కడ కూడా అంతే, హైపర్బాలిక్ కూడా అంతే. ఒక ఆర్డర్ రాసుకోండి, రైట్? ఫార్ములాస్ రాద్దాము. The derivative of sin inverse of x is given by 1 by root of 1 minus x square. The derivative of cos inverse of x is given by minus 1 by root of 1 minus x square. The derivative of tan inverse of x is given by the formula 1 by 1 plus x square. The derivative of cosecant inverse of x is given by the formula minus 1 by mod x into root of x square minus 1, right? The derivative of secant inverse of x is given by 1 by mod x into root of x square minus 1. The derivative of cot inverse of x is given by minus 1 by 1 plus x square. రైట్, చూడండి, ఈ ఫార్ములాస్ మీరు ఇలా ఆర్డర్లో నేర్చుకోవటం వల్ల మీకు ఉపయోగం ఏంటంటే జస్ట్ ఇందాకలాగే సైన్ ఫంక్షన్స్ లాగే ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్, అది కొద్దిగా గుర్తుపెట్టుకోవడానికి ఉంటుంది.
ఫస్ట్ ఫార్ములా 1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే దాని నెక్స్ట్ ఫార్ములా ఏంటి -1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్. tan ఇన్వర్స్ ఆఫ్ 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ కాట్ ఇన్వర్స్ -1/1 ప్లస్. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు, tan ఇన్వర్స్ కూడా 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ వేసేస్తుంటారు. చూడండి సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్కి కొసికెంట్ ఇన్వర్స్. ఇప్పుడు చూడండి ప్లస్ మైనస్ ప్లస్ ఇక్కడ ఏం రావాలి మైనస్ రావాలి బై ఇక్కడ mod x ఇంటూ రూట్ ఆఫ్ ఇక్కడ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ అయితే ఎక్స్ స్క్వేర్ -1. ఓకే, ఇది ప్లస్ అయితే ఇది మైనస్గా, ఇప్పుడు ఇది మైనస్ అయితే ఇది ప్లస్, సేమ్ ఫార్ములా ప్లస్లో వచ్చేసింది. tan ఇన్వర్స్ ఆఫ్ ప్లస్ కాట్ ఇన్వర్స్ ఆఫ్ మైనస్. ఇలా కొద్దిగా అలా గుర్తుపెట్టు, ఎందుకంటే ఫార్ములాస్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్. నువ్వు ఎంత పెద్ద ప్రాబ్లం చేసినా సరే అటు మధ్యలో ఫార్ములాస్ వస్తాయి, ఇవే వస్తాయి. ఇక్కడ నువ్వు సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్లో -1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్ వేసావు అనుకో, ప్రాబ్లం మొత్తం పోయింది. ఆ ప్రొసీజర్ నీకు గుర్తుండా, ఎలా చేయాలి ఏం చేయాలని ప్రొసీజర్ గుర్తుండా. కాట్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ వాల్యూ 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ వేస్తుంటారు, ఆ రెండింటికి ఒకటే అనుకుంటుంటారు, కాదు అక్కడ -1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ వస్తుంది, రైట్. సో ఈ ఇన్వర్స్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ గురించి మీరు డెరివేటివ్స్ ఫైండ్ అవుట్ చేశారు. ఓకే, ఇప్పటివరకు మనం చేసినటువంటి ఈ ఫార్ములాస్ మొత్తాన్ని యూజ్ చేసుకొని కొన్ని ఫండమెంటల్ ప్రాబ్లమ్స్ చేద్దామా. ఎగ్జామినేషన్స్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్, నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగినటువంటి ప్రాబ్లమ్స్ మనం చేద్దామా. సో లెట్ us స్టార్ట్ ప్రాబ్లమ్స్ ఆన్ డిఫరెన్షియేషన్. ఓకే, సో ఈ ఫార్ములాస్ అన్ని మీరు బాగా గ్రిప్లో పెట్టుకొని మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి. ఫార్ములాస్ ఎప్పుడు ఫింగర్ టిప్స్లో ఉండాలి. ఈ ఫార్ములాస్ అన్ని మీరు ఫింగర్ టిప్స్లో పెట్టుకుంటే మీ ప్రాబ్లమ్స్ అన్ని చాలా 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 ఈజీ అయిపోతాయి. ఓకే, సో మరి ప్రాబ్లమ్స్ ఏంటో స్టార్ట్ చేద్దామా. సో లెట్ us స్టార్ట్ ది ప్రాబ్లమ్స్. ఇప్పుడు మనం ఏం చేయబోతున్నామంటే ప్రాబ్లమ్స్ ఆన్ డిఫరెన్షియేషన్ చేయబోతున్నాం, రైట్. సో అవర్ కాన్సెప్ట్ ఈజ్ ఆన్ డిఫరెన్షియేషన్. రైట్, ఒక చిన్న ఫార్ములా ప్రాబ్లం తీసుకుందాము. ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ f of x is equal to root of x plus 1. Find the derivative of f of x is equal to root of x plus 1 using first principle. ఇది 2 times అడిగాడు, ఐపీఈలో 2 times అడిగాడు, రైట్. ఎలా చేయాలి? సో లెట్ us స్టార్ట్ అవర్ సొల్యూషన్. f of x is equal to root of x plus 1. We required f of x plus h also, that is given by root of x plus 1. We required f of x plus h also, wherever x is there substitute x plus h plus 1, right. f of x value రాసుకున్నాము, f of x plus h value కూడా రాసుకున్నాము. Now what is our formula? We know that the derivative of f of x is denoted by f dash of x and given by the formula f dash of x is equal to limit h tends to 0 f of x plus h minus f of x by h, where h is not equal to 0. ఆ ఫార్ములానే ఫస్ట్ ప్రిన్సిపల్ అంటాము, లేకపోతే ఏబి ఇనిషియో అని కూడా అంటుంటాము, లేదా బై డెఫినేషన్ ఇలా 3 రకాలుగా అనొచ్చు, రైట్. సబ్స్టిట్యూట్ చేద్దామా వాల్యూస్. లిమిట్ హెచ్ టెన్స్ టు 0, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ వాల్యూ అంటే ఎంత రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ప్లస్ 1 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 బై హెచ్. ఓకే, రైట్. ఇప్పుడు మీరు హెచ్ టెన్స్ టు 0 సబ్స్టిట్యూట్ చేశారనుకోండి, మన ఫస్ట్ ఇయర్లో మనం అంతకుముందు చాప్టర్లో లిమిట్స్ ఫైండ్ అవుట్ చేసాముగా. సో మనం హెచ్ టెన్స్ టు 0 సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, ఏమవుతుంది చెప్పండి. ఇక్కడ 0 సబ్స్టిట్యూట్ చేస్తే రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 అవుతుంది, మైనస్ రూట్ ఆఫ్ హెచ్ టెన్స్ టు 0 పెడితే రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 అవుతుంది, మైనస్ రూట్ ఎక్స్ బై హెచ్. డినామినేటర్లో 0 అయిపోతుంది. మనకి అది ప్రాబ్లం వాట్ యూ కాల్ దట్, మనకి అది రాదు, ఆన్సర్ రాదు. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, దానికోసం ఏం చేద్దామంటే న్యూమరేటర్ని డినామినేటర్ని మనం రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ప్లస్ 1 ప్లస్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ బై రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ప్లస్ 1 ప్లస్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్.
సారీ ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ అంటే రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వన్, ఎక్స్ ప్లస్ వన్. సో హెచ్ టెన్స్ టు జీరో పెడితే ఇక్కడ జీరో పెట్టామనుకున్నాం, రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వన్ అవుతుంది, ఇక్కడ మైనస్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వన్. రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వన్ మైనస్ రూట్ ఆఫ్ ఎక్స్ వన్ జీరో అవుతుంది. హెచ్ ప్లేస్లో కూడా జీరో పెడితే మీకు 0/0 ఇండిటర్మినేట్ ఫామ్ అవుతుంది. సో అందుకని మనం ఏం చేసామంటే దాన్ని అవాయిడ్ చేయటం కోసం ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ ప్లస్ తీసుకుని ఆ క్వాంటిటీతో మల్టిప్లై చేసాం. మల్టిప్లై ద న్యూమరేటర్ అండ్ డినామినేటర్ విత్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ప్లస్ వన్ ప్లస్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వన్. ఇక చూడండి, ఆబ్వియస్గా in the numerator it is directly algebraic formula of the type a plus b into a minus b, a square minus b square. So a square minus b square వేసినప్పుడు మనకి ఏమవుతుంది, లిమిట్ h tends to 0, a square వేస్తే స్క్వేర్ రూట్ గెట్స్ క్యాన్సిల్ అయిపోతుంది, x plus h plus 1 minus x plus 1 by h into root of x plus h plus 1 plus root of x plus 1. ఓకే, రైట్. మీరు అది ఆ బ్రాకెట్ ఓపెన్ చేస్తే మీకు ఆ బ్రాకెట్ ఓపెన్ చేస్తే ఏమవుతుంది చూడండి, లిమిట్ హెచ్ టెన్స్ టు 0, ఎక్స్ ప్లస్ హెచ్ ప్లస్ 1 మైనస్ ఎక్స్ మైనస్ 1 బై హెచ్ ఇంటూ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ప్లస్ 1 ప్లస్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1. ఓకే, సో ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ విల్ గెట్ క్యాన్సిల్, ప్లస్ 1 మైనస్ 1 కూడా క్యాన్సిల్ అయిపోతుంది. అలాగే హెచ్ కూడా క్యాన్సిల్ చేయొచ్చు. సిన్స్ హెచ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0, you can cancel it. Now h tends to 0, substitute చేయండి, wherever h is equal to 0 substitute. ఇక్కడ న్యూమరేటర్లో ఏమీ మిగలలేదు except 1. డినామినేటర్లో h ప్లేస్లో 0 పెడితే ఏమైంది, రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 ప్లస్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 1/2 రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1. ఓకే, సో చూడండి ఇక్కడ మీరు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 అనే ఒక ఫంక్షన్ ఇచ్చాడు, దాని యొక్క డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు యూజింగ్ ఫస్ట్ ప్రిన్సిపల్. మన ఫార్ములా ఏంటంటే ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై హెచ్ వేర్ హెచ్ నాట్ ఈక్వల్ టు 0. మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ కూడా అవసరం కాబట్టి వెల్ ఇన్ అడ్వాన్స్ నేను ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ వాల్యూ కూడా రాసుకున్నాను. సబ్స్టిట్యూట్ చేసేసుకుంటే ఏమైందంటే హ్యాజ్ హెచ్ టెన్స్ టు 0 సబ్స్టిట్యూట్ చేసి మీకు 0/0 ఫామ్ వచ్చింది, విచ్ ఇస్ నాట్ యువర్ ఆన్సర్. సో టు అవాయిడ్ దట్ ఫామ్ 0/0 form, I multiplied the numerator and denominator with the quantity with the function root of x plus h plus 1 plus root of x plus 1 by root of x plus h plus 1 plus root of x plus 1 తో మల్టిప్లై చేశాను. ఇక న్యూమరేటర్లో చూస్తే మనకి అక్కడ a ప్లస్ b ఇంటూ a మైనస్ b టైప్లో ఉంది, a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ వేస్తే అక్కడ మీరు ఎగ్జామినేషన్లో ఇంకో స్టెప్ రాయొచ్చు. నాకు కొద్దిగా స్పేస్ ప్రాబ్లం వల్ల నేను కొద్దిగా స్టెప్ అవాయిడ్ చేశాను. ఆ స్క్వేర్ రూట్స్ క్యాన్సిల్ అయిపోయి ఫస్ట్ బ్రాకెట్లో ఇక్కడ ఎక్స్ ప్లస్ హెచ్ ప్లస్ 1 వస్తుంది, మైనస్ అక్కడ ఎక్స్ ప్లస్ 1 వచ్చింది, ఇక్కడ హెచ్ ఇంటూ అది. డోంట్ ట్రై టు మల్టిప్లై ఇన్సైడ్, రైట్. బ్రాకెట్స్ ఓపెన్ చేశాను, అక్కడ క్లియర్గా ప్లస్ ఎక్స్ మైనస్ గెట్స్ క్యాన్సిల్, ప్లస్ 1 మైనస్ 1 కూడా క్యాన్సిల్ అయిపోతుంది. న్యూమరేటర్లో హెచ్ ఒకటే మిగిలింది, ఆ హెచ్ కూడా క్యాన్సిల్ చేసుకోవచ్చు సిన్స్ హెచ్ నాట్ ఈక్వల్ టు 0. ఇక డినామినేటర్లో మిగిలింది ఏంటి, రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ప్లస్ 1 ప్లస్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1. న్యూమరేటర్లో 1 మిగిలింది. నో యాజ్ యూజువల్ మనం యాజ్ హెచ్ టెన్స్ టు 0 కాబట్టి హెచ్ ప్లస్లో 0 సబ్స్టిట్యూట్ చేసాము. 0 సబ్స్టిట్యూట్ చేస్తే రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1, అక్కడ సైడ్ కూడా రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 2 రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 విచ్ ఈజ్ ఏ ఫైనైట్ క్వాంటిటీ, ఒక క్వాంటిటీ వచ్చింది. ఆ వాల్యూ ఉంది చూసారా, 1/2 రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1, దట్ ఈస్ కాల్డ్ ద డెరివేటివ్ ఆఫ్ ది ఫంక్షన్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1. అండర్స్టాండ్? సో ఐ హోప్ దట్ యూ అండర్స్టాండ్ దిస్ ప్రాబ్లం. ఇది గతంలో ఐపీలో 2 or 3 times అడిగాడు. సో లెట్ us go ఫర్ నెక్స్ట్ ప్రాబ్లం. ఐపీ ఎగ్జామ్లో 6 times అడిగినటువంటి ప్రాబ్లం ఏంటో చూద్దామా? 6 or 7 times అడిగాడు ఈ ప్రాబ్లం. చూడండి, ద ప్రాబ్లమ్ ఇస్ దిస్. ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సైన్ 2x యూజింగ్ ఫస్ట్ ప్రిన్సిపల్. ఓకే, సో సైన్ 2x యొక్క డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేద్దాం యూజింగ్ ఫస్ట్ ప్రిన్సిపల్. రైట్, సొల్యూషన్ వచ్చేసరికి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సైన్ 2x. నాకు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ కూడా అవసరం కాబట్టి సైన్ 2 ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ దట్ ఈస్ గివెన్ బై సైన్ ఆఫ్ 2x ప్లస్ 2h. రైట్, సైన్ 2x యొక్క డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేస్తున్నాను. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సైన్ 2x. మన ఫార్ములాలో మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ కూడా అవసరం అవుతుంది కాబట్టి మనం సైన్ ఆఫ్ 2 times ఎక్స్ ప్లస్ హెచ్ అంటే వేర్ ఎవర్ ఎక్స్ ఈజ్ దేర్, ఎక్స్ ప్లస్ హెచ్
ఎక్స్ ప్లేస్లో ఎక్స్ ప్లస్ హెచ్ రాశాను, 2 కూడా లోపల మల్టిప్లై చేశాను, సైన్ ఆఫ్ 2x ప్లస్ 2h వచ్చింది. ఇప్పుడు మన ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంటి? యూజింగ్ ఫస్ట్ ప్రిన్సిపల్ అన్నాడుగా. వాట్ ఇస్ ద ఫస్ట్ ప్రిన్సిపల్? రైట్, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ హెచ్ టెన్స్ టు 0. ఇది 6 టైమ్స్ అడిగారు ఐపీలో. రైట్, లిమిట్ హెచ్ టెన్స్ టు 0, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై హెచ్. అది ఫార్ములా, వేర్ ఆఫ్ కోర్స్ హెచ్ నాట్ ఈక్వల్ టు 0. రైట్, లిమిట్ హెచ్ టెన్స్ టు 0, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ అంటే ఎంత? సైన్ ఆఫ్ 2x ప్లస్ 2h మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత? సైన్ 2x బై హెచ్. రైట్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ వాల్యూ రాసుకున్నాను నేను, ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ రాసుకున్నాను. ఇప్పుడు మనం యాజ్ యూజువల్ లిమిట్ ప్రాబ్లం ప్రకారం చేస్తే హెచ్ టెన్స్ టు 0 కాబట్టి జనరల్గా మనం హెచ్ ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? సైన్ ఆఫ్ 2x ప్లస్ 2 ఇంటూ 0 మైనస్ సైన్ 2x బై 0. 2 ఇంటూ 0 0 అయిపోతుంది, సైన్ 2x మైనస్ సైన్ 2x 0 అవుతుంది, 0 బై 0 వస్తుంది, విచ్ ఈస్ ఇండిటర్మినేట్ ఫామ్. అది కాదు కానీ ఇండిటర్మినేట్ ఫామ్. సో దాన్ని అవాయిడ్ చేయడం కోసం నేను ఏం చేస్తానంటే, ఇక్కడ చూడండి, ఇది సైన్ సి మైనస్ సైన్ డి ఫార్ములా టైప్లో ఉందా? సైన్ సి మైనస్ సైన్ డి. సైన్ సి మైనస్ సైన్ డి ఫార్ములా ఏమవుతుంది? 2 కాస్ సి ప్లస్ డి బై 2 బై సైన్ సి మైనస్ 2 సి బై 2. సో ఆ ఫార్ములా వేసేద్దామా? సో లెట్స్ రైట్ దట్ ఫార్ములా. సో లిమిట్ h tends to 0, right, 2 cos c plus d by 2, 2x plus 2h plus 2x by 2 sin c minus d by 2 అంటే 2x plus 2h minus 2x by 2 whole divided by h. రైట్, చూడండి ఇక్కడ లిమిట్ అనేది ఈ కాస్కి సైన్కి రెండింటికి అప్లై చేస్తాను. ఇక్కడ చూడండి, ప్లస్ 2x మైనస్ 2x గెట్ క్యాన్సిల్, ఇది 2h బై 2, 2 కూడా క్యాన్సిల్ అయిపోతుంది, ఈ 2 కాన్స్టెంట్ బయట రాసేసాయి. లిమిట్ h టెన్స్ టు 0 కాస్ ఆఫ్ 2x ప్లస్ 2x ఎంత? 4x ప్లస్ 2h బై 2 లిమిట్ h టెన్స్ టు 0, అక్కడ ఏం మిగిలింది నీకు? సైన్ h బై, ఈ హెచ్ తీసుకెళ్ళి సైన్ కింద రాసుకున్నాను నేను, హెచ్ తీసుకెళ్ళి ఆ సైన్ కింద రాసుకున్నాను. ఎందుకు రాసుకున్నాను సైన్ కిందగా? లిమిట్ హెచ్ టెన్స్ టు 0, సైన్ హెచ్ బై హెచ్ వాల్యూ ఎంత? 1. అందుకని ఇక్కడ మీరు సపరేట్ చేయకూడదమ్మా, ఈ రెండు కాస్కి సైన్కి రెండింటి మధ్య సపరేట్ చేస్తుంటారు, తప్పది ఇక్కడ. ఎందుకంటే కాస్ ఫంక్షన్కి సైన్ ఫంక్షన్ మధ్యలో ఏముంది? ఇంటూ ఉంది కాబట్టి ఆ హెచ్ అనేది either కాస్ కింద కన్నా రావాలి, లేకపోతే సైన్ కింద కన్నా డినామినేటర్ కిందకి వెళ్ళాలి. అదే ప్లస్ ఉంటే రెండు వైపులకి వెళ్ళి సపరేట్ చేస్తావు. సో ఇప్పుడు చూడండి క్లియర్గా, సో దిస్ ఇంప్లాయిస్ 2 ఇంటూ, ఇక దీని లిమిట్ వాల్యూ కనుక్కోండి, వేర్ ఎవర్ హెచ్ ఇస్ దేర్ సబ్స్టిట్యూట్ చేయండి, హెచ్ ప్లస్లో 0 పెడితే 2 ఇంటూ 0 ఇది 0 అయిపోతుంది, 4x బై 2, 2 1s are 2 2s are కాస్ 2 1s are 2 2s are 4, కాస్ 2x అవుతుంది. లిమిట్ హెచ్ టెన్స్ టు 0, సైన్ హెచ్ బై హెచ్ వాల్యూ ఎంత? 1. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 2 కాస్ 2x, 2 cos 2x. So therefore what is the derivative of sin 2x? 2 cos 2x. ఇది మీకు ఐపీ ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్లో 2 మార్క్స్కి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో 6 టైమ్స్ అడిగాడు ఇది ఎగ్జామినేషన్స్లో. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సైన్ 2x ఫంక్షన్, ఎక్స్ ప్లస్ హెచ్ కూడా ముందే రాసేసుకుని ఉంచుకోవటం వల్ల మనకి ఏమవుతుందంటే మనకి కన్ఫ్యూజన్ లేకుండా అవుతుంది. అక్కడ మీరు సైన్ సి మైనస్ సైన్ టీ, మళ్ళీ ట్రిగ్నామెట్రీలో ట్రాన్స్ఫర్మేషన్ ఫార్ములాస్ ఉన్నాయి, లిస్ట్ ఆఫ్ ఫార్ములాస్, ఆ ఫార్ములా కంపల్సరీగా యూజ్ చేసుకోవాలి. 2 cos c ప్లస్ d బై 2 ఇంటూ సైన్ సి మైనస్ d బై 2. సో ఆ ఫార్ములాస్ వేసుకొని అక్కడ ప్లస్ 2x మైనస్ క్యాన్సిల్ అవుతుంది, 2h బై 2, ఆ 2 కూడా క్యాన్సిల్ అయిపోయింది, సైన్ హెచ్ బై హెచ్ కింద డినామినేటర్లో ఉన్న హెచ్ తీసుకెళ్ళి ఆ సైన్ కిందే సబ్స్టిట్యూట్ పెట్టాలి. సో దట్ లిమిట్ హెచ్ టెన్స్ టు 0, సైన్ హెచ్ బై హెచ్ వాల్యూ 1 అవుతుంది, ఈ 2 cos 2x అవుతుంది. సో సైన్ 2x యొక్క డెరివేటివ్ ఏమవుతుందంటే 2 cos 2x. సో ఈ మంచి ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇది. I hope that you understand the solution. Okay, so let us go for next problem. ఇంకో మంచి ఇంపార్టెంట్ ప్రాబ్లం తీసుకుందామా? సో ఈ మోడల్లోనే మీకు టెక్స్ట్ బుక్లో cos 2x ఉంది, cos ax ఉంది, tan 2x ఉంది, secant 3x ఉంది. ఇప్పుడు చెప్పిన మోడల్లోనే అన్ని ప్రాబ్లమ్స్ చేసేయండి. అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్, 4 times 5 times 6 times అడిగాడు. ఇప్పుడు చెప్పిన మోడల్ అంటే యూజింగ్ ట్రాన్స్ఫర్మేషన్ ఫార్ములాస్ యూజ్ చేసుకొని చేయండి. సరే, ఇక
ఈసారి చేయబోయే ప్రాబ్లం ఏంటంటే ప్రొడక్ట్ ఆఫ్ టూ ఫంక్షన్స్ ఉంది, దాని యొక్క డెరివేటివ్ యూజింగ్ ఫస్ట్ ప్రిన్సిపల్. ఓకే, సో చూడండి ఆ ప్రాబ్లం ఏముంది. ఫైండ్ ది డెరివేటివ్ ఆఫ్ f of x is equal to x sin x using first principle or using definition or using ab initio. ఇది ఒక 4 టైమ్స్ అడిగారు ఎగ్జామినేషన్లో. రైట్, 1 by 1 చూద్దాం. రైట్, ఇచ్చిన ఫంక్షన్ ఏంటి? ఇచ్చిన ఫంక్షన్ సొల్యూషన్ f of x is equal to x into sin x. ఇక్కడ చూడండి ప్రొడక్ట్ ఆఫ్ టూ ఫంక్షన్స్ x sin x, ప్రొడక్ట్ ఆఫ్ టూ ఫంక్షన్స్, దాని యొక్క డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయాలి. రైట్, నాకు అవసరం కాబట్టి f of x plus h ముందే రాసుకుంటాను. దట్ ఈస్ x plus h into sin of x plus h. అంటే వేర్ ఎవర్ x is there we will substitute x plus h. రైట్, ఇప్పుడు మన ఫార్ములా ఏంటి? వాట్ ఇస్ అవర్ ఫార్ములా? f dash of x is equal to limit h tends to 0 f of x plus h minus f of x by h. Of course h not equal to 0. సో ఇచ్చిన ఫంక్షన్ f of x is equal to x into sin x ఇచ్చాడు. మనకి ఫార్ములాలో f of x plus h కావాలి కాబట్టి if it is required, so we are already find out in place of x we substituted x plus h. So wherever x is there we have substituted x plus h. Now let us substitute these values. Limit h tends to 0 f of x plus h, so this is x plus h into sin of x plus h minus x sin x whole divided by h, whole divided by h. ఇక మీరు గమనిస్తే if you observe here, wherever h is there you substitute 0. Let us see what happens. So wherever h is there, here 0 0 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? ఇది x sin x అవుతుంది మైనస్ x sin x. x sin x మైనస్ x sin x ఎంత? 0 బై డినామినేటర్ 0, 0 by 0 వస్తుంది. సో ఇట్ ఈస్ నాట్ ఏ ఆన్సర్. సో దీన్ని మనం ఇంకా సింప్లిఫై చేసుకుందాం. ఎలా సింప్లిఫై చేసుకుందామంటే ఈ సైన్ ఆఫ్ x ప్లస్ h ఉంది కదా, ఈ టూ టర్మ్స్కి మల్టిప్లై చేయండి. లిమిట్ h టెన్స్ టు 0 x సైన్ ఆఫ్ x plus h plus h into sin of x plus h minus x sin x whole divided by h. Right, x sin of x plus h plus h sin of x plus h minus x sin x by h. రైట్, ఇప్పుడు ఏమన్నా క్యాన్సిలేషన్స్ ఏమవ్వవు. ఇప్పుడు నేను చేస్తా అంటే న్యూమరేటర్లో 1 2 3 టర్మ్స్ వచ్చినాయి. ఈ ఫస్ట్ టర్ము లాస్ట్ టర్మ్ చూడండి, ఏమైనా కామన్ తీయొచ్చా? ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ నుంచి ఏమైనా కామన్ తీయొచ్చా? ఎస్, వీ కెన్ టేక్ ఎక్స్ కామన్ అవుట్ సైడ్. లిమిట్ హెచ్ టెన్స్ టు 0, ఎక్స్ కామన్ తీస్తే ఏమవుతుంది? ఇక్కడ ఫస్ట్ టర్మ్ నుంచి ఎక్స్ తీసేస్తే ఏమవుతుంది? సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ అవుతుంది మైనస్ ఇక్కడ x కామన్ తీస్తే ఏమవుతుంది? సైన్ x అవుతుంది. ఇక మిగిలింది ఏంటి? ప్లస్ హెచ్ సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ డివైడెడ్ బై హెచ్. సో ఇక నేనేం చేస్తానంటే ఇక్కడ న్యూమరేటర్లో 2 టర్మ్స్ ఉన్నాయి. 2 టర్మ్స్ అంటే అఫ్ కోర్స్ ఇది ఒక టర్మ్, ఇది ఒక టర్మ్. ఈ హెచ్ అనేది రెండింటికి సపరేట్ చేస్తాను. ఎక్స్ కాన్స్టెంట్, ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ హెచ్ కాన్స్టెంట్ ఎందుకు అంటున్నానంటే అది హెచ్ టెన్స్ టు 0, యు ఆర్ ఫైండింగ్ ద లిమిట్స్ విత్ రెస్పెక్ట్ టు హెచ్. కాబట్టి హెచ్కి సంబంధం లేనివన్నీ కాన్స్టెంట్గానే ట్రీట్ చేయొచ్చు. సో వి టేక్ ఎక్స్ అవుట్ సైడ్. సో టోటల్గా ఇదేమవుతుంది అంటే ఎక్స్ ఇంటూ లిమిట్ హెచ్ టెన్స్ టు 0 సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ సైన్ ఎక్స్ బై హెచ్ ప్లస్ లిమిట్ హెచ్ టెన్స్ టు 0 హెచ్ ఇంటూ సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ బై హెచ్. హెచ్ విల్ గెట్ క్యాన్సిల్. ఓకే, రైట్. తర్వాత ఇక్కడ మనం ఏం చేద్దాము? సైన్ సి మైనస్ సైన్ డి ఫార్ములా అప్లై చేద్దాం. సైన్ సి మైనస్ సైన్ డి ఫార్ములా అప్లై చేసేస్తే మనకి ఈ ప్రాబ్లం యొక్క సొల్యూషన్ వస్తుంది. మన లాస్ట్ స్టెప్ ఏంది? అక్కడ ఏముంది? అక్కడ లిమిట్ ఎక్స్ బయట తీసాము, హెచ్ టెన్స్ టు 0. రైట్, సైన్ సి మైనస్ సైన్ డి ఫార్ములా 2 cos సి ప్లస్ డి బై 2 ఇంటూ సైన్ సి ప్లస్ డి బై 2 హోల్ డివైడెడ్ బై హెచ్ ప్లస్
ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేయొచ్చు. వేర్ ఎవర్ హెచ్ ఈస్ దే సబ్స్టిట్యూట్ 0, సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 0 ఏమవుతుంది, సైన్ ఎక్స్ అవుతుంది. ఓకే రైట్. హియర్ క్లియర్లీ ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ గెట్స్ క్యాన్సిల్. Here 2 is a constant, you can take 2 outside. Of course already x is there. Okay, so this is 2x limit h tends to 0. Right, here x plus x, 2x plus h by 2 into limit h tends to 0 sin h by 2 by h plus sin x ఉంది. రైట్, ఇప్పుడు చూడండి ఇక్కడ h tends to 0, wherever h is there substitute 0. ఇక్కడ మీకు ఏమవుతుంది, అది 0 అవుతుంది. అప్పుడు మీకు ఏం మిగులుతుంది, దిస్ ఈజ్ cos ఆఫ్, రైట్, 2 will get cancel, so you will get 2x cos x into limit h tends to 0 sin h by 2 by h ఏమవుతుంది, h యొక్క కోఎఫిషియంట్ ఎంత, 1/2 ప్లస్ sin x. ఓకే రైట్, ఇంకేమన్నా క్యాన్సిల్ అవుతాయా, రైట్, యూ విల్ గెట్ క్యాన్సిల్, 2 is also get cancel. So what is your final answer? So this is equal to x cos x plus sin x. x cos x plus sin x. అర్థమవుతుందా మీకు? ఓకే, సో ఇది కంటిన్యూషన్ ఆఫ్ ది ప్రాబ్లం. సో ఇక్కడ ఏమి ఇచ్చాడంటే, ఈ ప్రాబ్లం ఇంతకుముందు ప్రాబ్లమ్స్ ఏంటంటే ఒక సింగిల్ ఫంక్షన్ ఇచ్చాడు, sin 2x cos 2x root of x plus 1. ఈ ఫంక్షన్ వచ్చేసరికి ఇట్ ఈస్ అ ప్రొడక్ట్ ఆఫ్ 2 ఫంక్షన్స్, దట్ ఈస్ x and sin x, x and sin x. సో ఫర్ ప్రొడక్ట్ ఆఫ్ ది ఫంక్షన్స్ ఆల్సో వీ ట్రైడ్ అవర్ బెస్ట్ టు ఫైండ్ అవుట్ ది సొల్యూషన్ యూజింగ్ ఫస్ట్ ప్రిన్సిపల్. యూజింగ్ ఫస్ట్ ప్రిన్సిపల్ అన్నాడు కాబట్టి మీకు ఇంత లెంగ్త్ వస్తుంది. తర్వాత అసలు ఇది ఫస్ట్ ప్రిన్సిపల్ అనకపోతే మనకి u ఇంటూ v ఫార్ములా, దిస్ ఈజ్ u, దిస్ ఈజ్ v, u ఇంటూ v ఫార్ములా వేసుకొని మనం దీన్ని మనం చిటికలో చేసేస్తామన్నమాట. ఓకే, ఫస్ట్ ప్రిన్సిపల్ అంటే మాత్రం కంపల్సరీగా ఈ ప్రొసీజర్లోనే చేయాలి. ఓకే రైట్, ఐ హోప్ దట్ యూ అండర్స్టాండ్ దిస్ ప్రాబ్లమ్. సో లెట్ us go ఫర్ నెక్స్ట్ సొల్యూషన్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లమ్స్ ఏంటో చూద్దాం. సో డియర్ స్టూడెంట్, ఇప్పుడు మనం ఒక ఫంక్షన్స్ యొక్క డెరివేటివ్స్ ఫైండ్ అవుట్ చేయటం ఎలాగో నేర్చుకున్నాం కదా. ఇప్పుడు ఒక మంచి ప్రాబ్లం నేర్చుకుందాం. ఇది కూడా మంచి ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఏంటంటే చూడండి, show that the function defined by f of x is equal to x for 0 less than x less than 2, 2 for x greater than or equal to 2, for x greater than or equal to 2 is not differentiable at x is equal to 2. 2 దగ్గర అది డిఫరెన్షియబుల్ కాదు అని చూపించాలి మనం. at x is equal to 2 it is not differentiable. ఓకే చేద్దాం. x is equal to 2 దగ్గర డిఫరెన్షియబుల్ అవ్వాలంటే ఏమవ్వాలి, అది 2 దగ్గర లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డెరివేటివ్ రైట్ హ్యాండ్ సైడ్ డెరివేటివ్ ఎగ్జిస్ట్ అవ్వాలి. సరే ఫైండ్ అవుట్ చేద్దాం. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డెరివేటివ్ రైట్ హ్యాండ్ సైడ్ డెరివేటివ్. రైట్, చూడండి, ఐ విల్ ఫైండ్ అవుట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డెరివేటివ్, దట్ ఈస్ f dash of 2 minus is given by limit h tends to 0 f of x plus h minus f of x by h. So this is given by limit h tends to 0. f of x plus h ఏమవుతుంది, x less than 2 అంటే ఇదే కానీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డెరివేటివ్ కండిషన్. f of x plus h ఏమవుతుంది, ఇక్కడ x plus h అవుతుంది, మైనస్ f of x అంటే ఎంత, xa బై h, ప్లస్ x మైనస్ x కూడా క్యాన్సిల్ అయిపోతుంది, 2 కూడా క్యాన్సిల్ అయిపోతుంది. సో నీకు 1 వస్తుంది ఆన్సర్. హౌ మచ్ యు ఆర్ గెటింగ్, 1. రైట్ హ్యాండ్ సైడ్ డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేస్తా, RHD అంటే f dash of 2 plus 1. ఓకే, సారీ, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డెరివేటివ్ కండిషన్ ఏంటి, ఇక్కడ ఇది మైనస్ ఉంటుంది, ఇక్కడ కూడా మైనస్ ఉంటుంది. హియర్ ఆల్సో యూ విల్ గెట్ మైనస్, హియర్ ఆల్సో యూ విల్ గెట్ మైనస్. సో ప్లస్ ఎక్స్ మైనస్ విల్ క్యాన్సిల్, మైనస్ హెచ్ ప్లస్ హెచ్ కూడా క్యాన్సిల్ అయిపోయి 1 వస్తుంది. ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డెరివేటివ్. రైట్ హ్యాండ్ సైడ్ డెరివేటివ్ ఏమవుతుంది, లిమిట్ h tends to 0
ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై హెచ్. రైట్, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డెరివేటివ్ కనుక్కున్నాను అంటే 2 మైనస్, రైట్ హ్యాండ్ సైడ్ డెరివేటివ్ కనుక్కున్నాను 2 ప్లస్, ఫార్ములా లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై హెచ్. చూడండి ఇక్కడ లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 అంటే 2 కానీ 2 కన్నా ఎక్కువ ఉంటే డొమైన్లో ఎక్స్ వాల్యూ, ఆ ఫంక్షన్ ఈజ్ డిఫైన్డ్ యాజ్, హౌ ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ 2. రైట్, అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ వాల్యూ కూడా ఏమవుతుంది 2 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ is also how much 2 by h. Since h is not equal to 0, 2 minus 2 value 0. So 0 by one finite quantity. h is not equal to 0. Here h tends to 0. That means h 0 ka approach avutundi. It will have a finite quantity. So 2 minus 2 0 by h. You will get 0. ఇక్కడ చూడండి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వాల్యూ ఎంత వచ్చింది మీకు 1 వచ్చింది. రైట్ హ్యాండ్ సైడ్ డెరివేటివ్ ఎంత వచ్చింది మీకు 0 వచ్చింది. సో క్లియర్గా కనిపిస్తుంది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డెరివేటివ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్ డెరివేటివ్. దేర్ఫోర్ అట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 ద డెరివేటివ్ ఈజ్ నాట్ ఎగ్జిస్ట్. దేర్ఫోర్ ద ఫంక్షన్ ఈజ్ నాట్ డిఫరెన్షియబుల్ అట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2. అంటే 0కి 2కి మధ్యలో ఆ ఫంక్షన్ ఎలా ఉంది, స్ట్రైట్ లైన్ ఉంది, ఇట్ ఈస్ పాసెస్ త్రూ ఆరిజిన్. ఎక్స్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 వచ్చేసరికి ఆ ఫంక్షన్ ఏమైంది, ఒక ప్యారలల్ లైన్ అయింది. అంటే మీరు ఇప్పుడు దీనికి మీరు గ్రాఫ్ డ్రా చేస్తే ఏమవుతుందంటే చూడండి ఇక్కడ ఇది 0, ఇది 2, 0కి 2కి మధ్యలో, 0కి 2కి మధ్యలో ఫంక్షన్ ఎలా ఉంది, y ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్. అంటే ఇది 2 ఉంది, ఇది స్ట్రైట్ లైన్ వచ్చింది, ఇది తెలుసుగా y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఈజ్ ఎ స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ఆరిజిన్ 0కి 2కి మధ్యలో. అట్ ఎగ్జాక్ట్లీ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 వచ్చేసరికి ఏమవుతుంది, ఇది y ఈజ్ ఈక్వల్ టు 2, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే వైఏ, y ఈజ్ ఈక్వల్ టు 2 అంటే ఏంది, ఇట్ ఈస్ ఎ స్ట్రైట్ లైన్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్. ఇది y ఈజ్ ఈక్వల్ టు 2. రైట్, అదన్నమాట గ్రాఫ్, ఆ ఫంక్షన్ యొక్క గ్రాఫ్ అది. 0కి 2కి మధ్యలో ఇది కూడా ఉండదు కరెక్ట్గా చెప్పాలంటే, 0 నుంచి స్టార్ట్ అయింది డొమైన్, 0 నుంచి 2కి మధ్యలో y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. 2 దాటితే 2 కానీ 2 కన్నా ఎక్కువ వాల్యూస్ తీసుకుంటే ఇక అంతే కాన్స్టెంట్ ఫంక్షన్ అయిపోతుంది 2 2 2 2 2. అది మీరు గమనిస్తే అట్ ఎగ్జాక్ట్లీ 2 దగ్గర ఒక షార్ప్ ఎడ్జ్ ఉందా లేదా, షార్ప్ ఎడ్జ్ అంటే ఇలా పోయింది, మళ్ళీ అక్కడ షార్ప్ అయి అక్కడ కరువు లేదు, అక్కడ కరువు లేదు. ఇది స్ట్రైట్ లైనే, ఇది స్ట్రైట్ లైన్, రెండు స్ట్రైట్ లైన్సే. ఇక్కడ వచ్చేసి ఒక్కసారిగా ఇలా వెళ్ళిపోయింది, అంటే ఇక్కడ షార్ప్ ఎడ్జ్ వచ్చిందా అంటే అది నేను ఆల్రెడీ ఏం చెప్పాను స్టార్టింగ్ క్లాస్లో, ఆ షార్ప్ ఎడ్జ్లు వచ్చే దగ్గర నీకు టాంజెంట్ వస్తే కానీ చాలా డ్రా చేయొచ్చు, మనం వీ కెన్ డ్రా ఎ నెంబర్ ఆఫ్ టాంజెంట్స్ దేర్. సో దట్స్ వేర్ ఎవర్ ఇట్ ఇస్ షార్ప్ ఎడ్జ్ ఇస్ దేర్, ద ఫంక్షన్ ఈజ్ నాట్ డిఫరెన్షియబుల్ ఎట్ దట్ పాయింట్. ఓకే, సో ఇక్కడ మనకి గ్రాఫికల్గా కూడా క్లియర్గా కనిపిస్తుంది. మనం ప్రాబ్లమాటిక్గా కూడా మనం అది డెరివేటివే, అసలు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డెరివేటివ్ రైట్ హ్యాండ్ సైడ్ రెండు డెరివేటివ్స్ ఎగ్జిస్ట్ కాలేదు కాబట్టి ద ఫంక్షన్ ఈజ్ నాట్ డిఫరెన్షియబుల్ అని చెప్పేసి మనం క్లియర్గా చెప్పచ్చు. సో ఐ హోప్ దట్ యూ అండర్స్టాండ్ ద సొల్యూషన్ ఫర్ దిస్ ప్రాబ్లమ్. సో లెట్స్ గో ఫర్ సమ్ మోర్ ప్రాబ్లమ్స్. ఓకే, రైట్. మీరు ప్రతి ప్రాబ్లంకి గ్రాఫ్ డ్రా చేయాల్సిన అవసరం లేదు, ఇది ఈజీ కాబట్టి నేను డ్రా చేసి చూపించాను. అంటే కొన్ని ప్రాబ్లమ్స్కి యూ కెనాట్ డ్రా ది గ్రాఫ్, అంటే కెనాట్ అని కాదు, ఇట్ ఈస్ డిఫికల్ట్ టు డ్రా ది గ్రాఫ్. ఓకే, సో మీకు అర్థం అవటం కోసం గ్రాఫ్ డ్రా చేశాను. సో నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దామా, ఈ మోడల్లోనే ఇంకో ప్రాబ్లం చేద్దాము, థియరిటికల్ క్వశ్చన్. సో ద క్వశ్చన్ ఈజ్ లైక్ దట్, షో దట్ ద ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ 3 plus x for x greater than or equal to 0, 3 minus x for x less than 0 is not differentiable at x is equal to 0. Right, 0 దగ్గర రైట్ హ్యాండ్ సైడ్ డెరివేటివ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేస్తాను. ఫస్ట్ I will find out the right hand side derivative, RHD, right hand side derivative, that is f dash of x is equal to limit h tends to 0 అంటే 0 దగ్గర x plus h
minus f of x by h. This is given as limit h tends to 0, x greater than or equal to 0 అంటే ఎంత ఇచ్చాడు 3 plus x plus h minus 3 plus x by h. చూడండి ఒకసారి 0 దగ్గర ఆ ఫంక్షన్ డిఫరెన్షియబుల్ అని కాదు అని చూపించమంటున్నాడు. నేను at x is equal to 0 దగ్గర రైట్ హ్యాండ్ సైడ్ డెరివేటివ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేస్తాను. రైట్ హ్యాండ్ సైడ్ డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఏంటి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అంటే ఇక్కడ ఏంది ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ 0 ప్లస్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై హెచ్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ అంటే ఏంటి ఎక్స్ ప్లేస్లో ఎక్స్ ప్లస్ హెచ్ సబ్స్టిట్యూట్ చేయాలి. రైట్, బ్రాకెట్స్ ఓపెన్ చేయండి. ఏమవుతుంది మీకు బ్రాకెట్స్ ఓపెన్ చేస్తే లిమిట్ హెచ్ టెన్స్ టు 0 3 plus x plus h minus 3 minus x by h. Right, plus 3 minus 3 cancel, plus x minus x cancel, h కూడా క్యాన్సిల్ అయిపోయి నీకు ఆన్సర్ 1 వస్తుంది. రైట్, నీకు అదే మోడల్లో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేద్దామా LHD, దట్ ఈజ్ ఎఫ్ డాష్ ఆఫ్ 0 మైనస్ దట్ ఈజ్ లిమిట్ హెచ్ టెన్స్ టు 0 f of x minus h minus f of x by minus h. ఓకే, సబ్స్టిట్యూట్ చేద్దాం. సో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది లిమిట్ h టెన్స్ టు 0 మైనస్ యాక్చువల్గా 0 ప్లస్ ఇది 0 మైనస్ ఇది. రైట్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ హెచ్ అంటే ఏంది ఇదిగో ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కండిషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. 3 మైనస్ ఆఫ్ ఎక్స్ మైనస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే 3 మైనస్ ఎక్స్ హోల్ డివైడెడ్ బై మైనస్ హెచ్. మీరు దీన్ని సింప్లిఫై చేసుకుంటే చూడండి 3 మైనస్ 3 క్యాన్సిల్ అయిపోతుంది, మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకా మీకు మిగిలింది ఏంటి మైనస్ ఆఫ్ మైనస్ ఎస్ ఏమవుతుంది ఇక్కడ ప్లస్ హెచ్ అవుతుంది, ప్లస్ హెచ్ బై మైనస్ హెచ్ అవుతుంది -1. ఇంకొకసారి చూడండి ఇక్కడ ప్లస్ 3 మైనస్ 3 గెట్స్ క్యాన్సిల్, ఇక్కడ మైనస్ ఎక్స్ వస్తుంది, ఇక్కడ మైనస్ ఆఫ్ మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ అవుతుంది, ఆ మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ కూడా క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ నీకు మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ హెచ్ అవుతుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ హెచ్ అవుతుంది, హెచ్ బై మైనస్ హెచ్, ఆ హెచ్ కూడా క్యాన్సిల్ అయిపోయి నీకు -1 వస్తుంది. నీకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది రైట్ హ్యాండ్ సైడ్ డెరివేటివ్ ఎంత వచ్చింది 1 వచ్చింది, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డెరివేటివ్ నీకు ఎంత వచ్చింది -1 వచ్చింది. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డెరివేటివ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్ డెరివేటివ్ కాబట్టి దిస్ ఫంక్షన్ ఈజ్ నాట్ డిఫరెన్షియబుల్ అట్ x ఈజ్ ఈక్వల్ టు 0. అట్ x ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర ఈ ఫంక్షన్ డిఫరెన్షియబుల్ కాదు అంటాడు. రైట్, మరి దీన్ని అసలు యాక్చువల్గా చిన్న గ్రాఫ్ డ్రా చేసుకొని చూద్దాం ఒకసారి. x యాక్సిస్ y యాక్సిస్ 0 1 2 3 0 1 2 3 that is 1 2 3 1 2 3. ఒక్కసారి చూడండి ఈ y ఈజ్ ఈక్వల్ టు 3 ప్లస్ ఎక్స్ కదా x ప్లస్ 3 అనుకుంటాను. y ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ 3 లైన్ ఎలా ఉంటుంది y ఈజ్ ఈక్వల్ టు x అయితే ఆరిజిన్ కుంటా పోతుంది, x ప్లస్ 3 అంటే ఇది ఇలా ఉంటుంది, x గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఓకే, 0 కానీ 0 కన్నా ఎక్కువ ఉంటే అలా వస్తుంది గ్రాఫ్. ఓకే రైట్, ఈ గ్రాఫ్ ఎలా ఉంటుంది నీకు y ఈజ్ ఈక్వల్ టు -x ప్లస్ 3 గ్రాఫ్ ఎలా ఉంటుంది x లెస్ దెన్ ఆర్ ఈక్వల్ అంటే 0 కన్నా తక్కువ వాల్యూస్ తీసుకోవాలి. మీరు 0 కన్నా తక్కువ వాల్యూస్ తీసుకుంటే మీకు ఆ గ్రాఫ్ ఎలా వస్తుంది మీకు -x ప్లస్ 3 గ్రాఫ్ ఎలా వస్తుంది మీకు రైట్ ఇలా వస్తుంది మీకు ఇలా వస్తుంది. ఎందుకంటే y ఈజ్ ఈక్వల్ టు -x గ్రాఫ్ ఇదిగో ఇలా ఉంటుంది, సెకండ్ క్వాడ్రెంట్ థర్డ్ క్వాడ్రెంట్ గుండా పోతుంది, ఫోర్త్ క్వాడ్రెంట్ గుండా పోతుంది, +3 అంటే 3 యూనిట్స్ పైకి వెళ్తుంది. అండర్స్టాండ్ ప్లస్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ mod x ప్లస్ 3 గ్రాఫ్ అనమాట ఇది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ mod x ప్లస్ 3 గ్రాఫ్ ఇది. సో మీకు క్లియర్గా ఇక్కడ ఏమొచ్చింది ఇది ఇలా ఉంది ఇది ఇలా ఉంది. అట్ x ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర మీకు ఒక షార్ప్ ఎడ్జ్ వచ్చింది, 0 దగ్గర మీకు ఒక షార్ప్గా వచ్చింది ఎడ్జ్. ఆ ఎడ్జ్ వచ్చే దగ్గర ట్యాంజెంట్ ఉండదు, you will get tangent ఉండదు. సారీ, I'm not saying that tangent is not there. There you will get a number of tangents.
So that's why at that point x is equal to 0, the function is not differentiable. So మీరు ఈ కాన్సెప్ట్స్ అన్ని అర్థం చేసుకున్నారని భావిస్తున్నాను. సో లెట్ us go for నెక్స్ట్ కాన్సెప్ట్. ఇక మనం ఇక్కడ ఏం చేద్దామంటే కొన్ని ప్రాపర్టీస్ రాసుకుందాం ఈ డిఫరెన్షియేషన్ మీద. సో అదేంటంటే algebraic properties of differentiation. So algebraic properties of differentiation ante one by one chuddam. The first one, so d by dx of k times x, where k is a real number. ఏదైనా సరే రియల్ నెంబర్ అనుకుంది, d by dx of a function f of x, డెరివేటివ్ ఆఫ్ ఏ ఫంక్షన్. ఒక k ఇంటూ ఒక ఫంక్షన్ ఉందనుకోండి, యూ కెన్ టేక్ k అవుట్ సైడ్ d by dx of f of x. ఓకే, కాన్స్టెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 5x² ఉందనుకోండి, 5 పక్కన బయట రాసేసి x²కి డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేస్తాం. మన లిమిట్స్లో కూడా అదే కాన్సెప్ట్ అప్లై చేసాం. సెకండ్ వన్, f ప్లస్ g ఆఫ్ x, అంటే f ప్లస్ g అనేది ఒక ఫంక్షన్, దాని యొక్క డెరివేటివ్ ఈజ్ నథింగ్ బట్ f డాష్ ఆఫ్ x ప్లస్ g డాష్ ఆఫ్ x. సేమ్ హియర్, f మైనస్ g ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు f dash of x minus g dash of x. Okay, right. The third one ఇది ఒక ప్రాపర్టీ అన్నమాట, అంటే రెండిటికి అప్లై చేస్తాం. The third property is this: the derivative of the function f of x plus or minus g of x. ఇలా సమ్ ఆర్ డిఫరెన్స్ ఆఫ్ టూ ఫంక్షన్స్గా ఉన్నప్పుడు ఏమైందంటే ఆ డెరివేటివ్ రెండింటికి సపరేట్ చేస్తాం. అంటే d by dx of f of x plus or minus d by dx of g of x plus or minus d by dx of g of x అంటే రెండింటికి సపరేట్ చేస్తాం. దీన్ని మనం n నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్కి కూడా అప్లై చేయొచ్చు. అంటే ఏంటి, d by dx of f1 of x plus f2 of x plus so on fn of x is equal to the derivative of f1 of x plus or minus కూడా వేసేస్తాం ఒకేసారి, plus or minus the derivative of f2 of x so on the derivative of fn of x. ఎన్ని ఫంక్షన్స్ అయినా ఉండండి, వాట్ ఎవర్ మే బి ద నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్, అన్ని ఫంక్షన్స్కి మనం అది అప్లై చేసేస్తాం. ఓకే, అది ఎప్పుడు ప్లస్ ఉన్నప్పుడు సపరేట్గా అప్లై చేస్తాం. మరి మల్టిప్లికేషన్ ఉన్నప్పుడు ఎలా, ఓకే అది చూద్దాం. దీన్ని మనం యువి రూల్ అని కూడా అంటాం, u ఇంటూ వి రూల్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. దట్ ఈస్ ద డెరివేటివ్ ఆఫ్ u ఇంటూ వి ఈజ్ ఈక్వల్ టు, ఒక ఫంక్షన్ ఉంది u ఇంటూ వి, డెరివేటివ్ ఏమవుతుందంటే u ఇంటూ డివి బై డిఎక్స్ ప్లస్ వి ఇంటూ డియు బై డిఎక్స్. అంటే రెండు ఫంక్షన్ మల్టిప్లికేషన్ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ f ఆఫ్ ఎక్స్ ఇంటూ g ఆఫ్ ఎక్స్ హోల్ డాష్ ఈజ్ ఈక్వల్ టు f డాష్ ఆఫ్ ఎక్స్ ఇంటూ g ఆఫ్ ఎక్స్ ప్లస్ f ఆఫ్ ఎక్స్ ఇంటూ g డాష్ ఆఫ్ ఎక్స్. రెండు ఫంక్షన్స్ యొక్క ప్రొడక్ట్ f ఆఫ్ ఎక్స్ ఇంటూ g ఆఫ్ ఎక్స్ యొక్క దాని యొక్క డెరివేటివ్ కావాలంటే f డాష్ ఆఫ్ ఎక్స్ ఇంటూ g ఆఫ్ ఎక్స్ ప్లస్ f ఆఫ్ ఎక్స్ ఇంటూ g డాష్ ఆఫ్ ఎక్స్. అంటే ఫస్ట్ ఫంక్షన్ డెరివేటివ్ చేసి సెకండ్ ఫంక్షన్ మల్టిప్లై చేయాలి, ప్లస్ సెకండ్ ఫంక్షన్ డెరివేటివ్ చేసి ఫస్ట్ ఫంక్షన్కి మల్టిప్లై చేయాలి. ఓకే, దీన్ని మనం u ఇంటూ వి రూల్ అంటాం, u ఇంటూ వి ఫార్ములా. ఓకే, మరి u బై వి ఫార్ములా అంటే ఏంటి, ఫంక్షన్ బై ఫంక్షన్ అంటే f ఆఫ్ ఎక్స్ బై g ఆఫ్ ఎక్స్ ఉందనుకోండి, మరి దాని పొజిషన్ ఏంటి, ఆ ఫార్ములాస్ ఎలా వచ్చిందో చూద్దామా. సో లెట్ us గో ఫర్ నెక్స్ట్ ప్రాపర్టీ. డియర్ స్టూడెంట్స్, ఇందాక మనం ప్రొడక్ట్ ఆఫ్ టూ ఫంక్షన్స్ అంటే దాని యొక్క డెరివేటివ్ ఎంతో చూసాము. అదే ప్రొడక్ట్ ఆఫ్ త్రీ ఫంక్షన్స్ ఉంటే u ఇంటూ వి ఇంటూ డబ్ల్యూ అంటే f ఆఫ్ ఎక్స్ ఇంటూ g ఆఫ్ ఎక్స్ ఇంటూ హెచ్ ఆఫ్ ఎక్స్. త్రీ ఫంక్షన్స్ ఉంటే దాని యొక్క డెరివేటివ్ ఎలా ఉందంటే, ఫస్ట్ ఏదో ఒక ఫంక్షన్కి డిఫరెన్షియేట్ చేయండి, మిగతా రెండు యాజ్ ఇట్ ఈజ్ రాసేయండి. అంటే ఏంది,
ఇక్కడ నేనేం చేస్తానంటే యూకి డెరివేటివ్ చేస్తాను. విడబ్ల్యూ అంటే సెకండ్ ఫంక్షన్ థర్డ్ ఫంక్షన్ యాజ్ ఇట్ ఈస్ రాస్తాము. డియూ బై డిఎక్స్ ప్లస్ సెకండ్ ఫంక్షన్ డెరివేటివ్ చేస్తాను. ఫస్ట్ వన్ థర్డ్ వన్ యాజ్ ఇట్ ఈస్ రాస్తాను. u ఇంటూ డబ్ల్యూ డివి బై డిఎక్స్ ప్లస్ third function I will do differentiation. First and second as it is I will write out. That is u into v dw by dx. So I hope that you understand this problem. ఇక్కడ 3 functions ఉంటే 3 functions as a product గా ఉంటే then ఫస్ట్ ఫంక్షన్కి డెరివేటివ్ చేస్తావు, సెకండ్ ఫంక్షన్కి డెరివేటివ్ చేస్తావు, థర్డ్ ఫంక్షన్కి డెరివేటివ్ చేస్తావు. ఫస్ట్ ఫంక్షన్కి డెరివేటివ్ చేస్తే మిగతా 2 ఫంక్షన్స్ యాజ్ ఇట్ ఈస్ బయట రాస్తావు. బయట అంటే దాని పక్కన రాస్తావు. సెకండ్ ఫంక్షన్ డెరివేటివ్ చేసావంటే ఫస్ట్ వన్ థర్డ్ వన్ పక్కనే రాస్తావు, అంటే యాజ్ ఎ ప్రొడక్ట్గా రాస్తావు. అండ్ ఇఫ్ యు ఆర్ డూయింగ్ డెరివేటివ్ ఫర్ థర్డ్ ఫంక్షన్ దెన్ యూ హ్యావ్ టు రైట్ డౌన్ ద ఫస్ట్ అండ్ సెకండ్ యాజ్ ఇట్ ఈస్. ఇట్ మొత్తాన్ని సమ్ చేస్తాం. ఓకే, సో దిస్ ఈజ్ ఎక్స్టెన్షన్ అనమాట. ఇలా మీరు ఎన్నైనా ఎక్స్టెండ్ చేయొచ్చు. 4 ఫంక్షన్ 5 ఫంక్షన్స్ 6 ఫంక్షన్స్కి ఎక్స్టెండ్ చేయొచ్చు. మరి ఇప్పుడు కోషెంట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్ ఉంటే రైట్ ఆ ఫార్ములా ఏంటో చూద్దాం. డెరివేటివ్ ఆఫ్ యూ బై వి. అఫ్ కోర్స్ ఎప్పుడైతే యూ బై వి అన్నామో కింద డినామినేటర్ యొక్క డెరివేటివ్ 0 కాకూడదని తెలిసిందే కదా. వేర్ డివి బై డిఎక్స్ నాట్ ఈక్వల్ టు 0. అది క్లియర్గా డినామినేటర్లో ఉన్న ఫంక్షన్ యొక్క డెరివేటివ్ నాట్ ఈక్వల్ టు 0 ఉండాలని తెలిసిందే. రైట్, దిస్ ఈజ్ గివెన్ బై వి ఇంటూ du by dx minus u into dv by dx by v square. ఓకే, బై v square. అంటే కింద ఇక్కడ డెరివేటివ్ డినామినేటర్ ఫంక్షన్ నాట్ ఈక్వల్ టు 0. దాని యొక్క డెరివేటివ్ 0 అయినా పర్లేదు. దాని యొక్క డెరివేటివ్ డినామినేటర్ ఫంక్షన్ షుడ్ నాట్ బి ఈక్వల్ టు 0. ద ఫార్ములా ఈజ్ v ఇంటూ du by dx మైనస్ u ఇంటూ dv by dx బై v స్క్వేర్. డినామినేటర్లో ఉన్న ఫంక్షన్ హోల్ స్క్వేర్. ఓకే, ఇది మీకు u బై v ఫార్ములాగా వస్తుంది. రైట్, ఇంకా నెక్స్ట్ ఫార్ములాస్ ఏంటంటే మనం ఆల్రెడీ ఇది ఆల్జిబ్రాయిక్లో మన ఫార్ములా లిస్ట్ ఆఫ్ ఫార్ములాస్లో కూడా ఇచ్చాము. ద డెరివేటివ్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బి బై సిఎక్స్ ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు, చూడండి ఏఎక్స్ ప్లస్ బి బై సిఎక్స్ ప్లస్ డి ఉందనుకోండి, ఏబిసిడి ఒక మ్యాట్రిక్స్ అనుకొని దాని యొక్క డిటర్మినెంట్ ఏమవుతుంది, ఏడి మైనస్ బీసీ. ఏడి మైనస్ బీసీ బై సిఎక్స్ ప్లస్ డి హోల్ స్క్వేర్. ఓకే, సిఎక్స్ ప్లస్ డి హోల్ స్క్వేర్. ఇది మనకి ప్రాబ్లమ్స్ షార్ట్కట్లో చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీకు ఎక్కడైనా సరే డి బై డిఎక్స్ ఆఫ్ 2x ప్లస్ 3 బై ఎక్స్ ప్లస్ 1 దీనికి డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు అనుకోండి. డెరివేటివ్ ఆఫ్ 2x ప్లస్ 3 బై ఎక్స్ ప్లస్ 1. సో ఇక్కడ ఎంత ఉంది, 2 3 1 1. ఏడి 2 ఇంటూ 1 2, బీసీ 3 ఇంటూ 1 3, 2 మైనస్ 3 మైనస్ 1 బై ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్. డైరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇది షార్ట్కట్ లాగా ఉపయోగపడుతుంది. ఇది కూడా ఒక ఫార్ములాగా మనం ట్రీట్ చేయొచ్చు. సో వీ హ్యావ్ సీన్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ది డిఫరెన్షియేషన్ యొక్క ప్రాపర్టీస్ చూసుకున్నాము. సో దీని మీద ఇంకొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం. సో లెట్ us see some more problems on this topic. Let us start it. ఇప్పుడు మనం చూసినటువంటి ఈ ప్రాపర్టీస్ ఆఫ్ డిఫరెన్షియేషన్ యూజ్ చేసుకొని కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం. రైట్, ప్రాబ్లమ్స్ ఆన్ డిఫరెన్షియేషన్. ప్రాబ్లమ్స్ ఆన్ డిఫరెన్షియేషన్. చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం. గతంలో 2 times అడిగాడు. ఫైండ్ ద డెరివేటివ్ of the function f of x is equal to e power x into x square plus 1. ఇది 2 times అడిగాడు గతంలో. e power x into x square plus 1. ప్రాబ్లమ్ ఈజ్ క్లియర్గా మనం చూడంగానే అది దట్ ఫంక్షన్ ఈజ్ ఏ product of two functions. The first function is e power x. The second function is x square plus 1. అంటే వెంటనే మనకి ఫస్ట్ ఫంక్షన్ని మనం u అనుకుంటే, సెకండ్ ఫంక్షన్ని v అనుకుంటే, u ఇంటూ v ఫార్ములా ప్రొడక్ట్ ఆఫ్ డెరివేటివ్ ఫార్ములా యూజ్ చేశారని మనకు క్లియర్గా ఫస్ట్ స్ట్రైక్ అవ్వాలి. మరి దీని యొక్క సొల్యూషన్ ఏంటో చూద్దామా. రైట్, సొల్యూషన్
రైట్ గివెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1. ఒకసారి ఫార్ములా రాస్తాను. డెరివేటివ్ ఆఫ్ యూ ఇంటూ వి ఏమవుతుంది? యూ ఇంటూ డివి బై డిఎక్స్ ప్లస్ వి ఇంటూ డియు బై డిఎక్స్. అంటే ఫస్ట్ ఫంక్షన్ వదిలేసి సెకండ్ ఫంక్షన్ డెరివేటివ్ చేయాలి, ప్లస్ సెకండ్ ఫంక్షన్ వదిలేసి ఫస్ట్ ఫంక్షన్కి డెరివేటివ్ చేయాలి. రైట్, దీన్ని మనం యూ అనుకుంటాము, దీన్ని వి అనుకుంటాము. రైట్ రైట్ ఇది యూ అవుతుంది, ఇది వి అవుతుంది. నౌ ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క డెరివేటివ్ని మనం ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్గా డినోట్ చేస్తాము. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్. ఇప్పుడు నేనేం చేస్తాను? ఈ పవర్ ఎక్స్ని వదిలేసి ద డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1ని వదిలేసి డెరివేటివ్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్. అంటే ఫస్ట్ ఫంక్షన్ ఈ పవర్ ఎక్స్ని పక్కన రాసేసుకొని వి సెకండ్ ఫంక్షన్ యొక్క డెరివేటివ్ రాశాను. సెకండ్ ఫంక్షన్ వదిలేసి ఫస్ట్ ఫంక్షన్ యొక్క డెరివేటివ్ రాశాను. రైట్, ఇప్పుడు చెప్పండి. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ డెఫినేషన్ ఏమవుతుంది? ఇది ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్. ఎక్స్ పవర్ ఎన్ డెరివేటివ్ n into x to the power of n minus 1. That is 2 into x to the power of 2 minus 1. It becomes 2x. One derivative ఎంత? Constant derivative 0. మనం ప్రూవ్ చేసాం. Right. x square plus 1 into what the derivative of exponential function e power x. Already list of formulas లో రాశాను. e power x derivative e power x. e power x. So the formula is e power x కామన్ తీసేసేస్తే మీకు e power x కామన్ తీసేస్తే ఇక్కడ ఎంత ఉంది? 2x. Of course 0 లేదనుకోండి, ఇక్కడ x square plus 1. So this is given by e power x into దీన్ని మనం x plus 1 whole square అని రాయొచ్చా? లక్కీగా రైట్. e power x into x plus 1 whole square. e power x into కింద రాయాలి, ఇది x plus 1 whole square. సో ఇది మీకు గతంలో 2 times అడిగాడు. ఫస్ట్ ప్రాబ్లం చూడగానే మీకు e power x ప్రాబ్లం చూడగానే f of x అనే ప్రాబ్లం చూడంగానే ఇట్ ఈస్ ఎ ప్రొడక్ట్ ఆఫ్ 2 ఫంక్షన్స్. e పవర్ x ఈజ్ ఎ ఫంక్షన్ అండ్ x స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఎ అనదర్ ఫంక్షన్. కాబట్టి వెంటనే మనకు స్ట్రైక్ అవ్వాల్సిన ఐడియా ఏంటంటే ఇది u ఇంటూ వి ఫార్ములాలో రాసినటువంటి ప్రాబ్లం. ఫార్ములా పక్కన రాసుకున్నాము. డెరివేటివ్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ ది ఫంక్షన్స్ u అండ్ v ఈజ్ ఈక్వల్ టు u టైమ్స్ dv బై dx ప్లస్ v టైమ్స్ du బై dx. సో ఫస్ట్ ఫంక్షన్ u, సెకండ్ ఫంక్షన్ v. ఏదైనా అనుకోవచ్చు, దీన్ని యూ అనుకోవచ్చు, దీన్ని వి అనుకోవచ్చు. నో ప్రాబ్లం. ఏది చేసుకున్నా సరే మీకు ఆన్సర్ వచ్చేసింది. ఫస్ట్ ఫంక్షన్ ఈ పవర్ ఎక్స్ని అలానే రాసేసి సెకండ్ ఫంక్షన్ డెరివేటివ్ రాశాను, ప్లస్ సెకండ్ ఫంక్షన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 అంతా యాజ్ ఇట్ రాసి ఫస్ట్ ఫంక్షన్ డెరివేటివ్ చేశాను. సో మొత్తం చేసేసి అక్కడ ఈ పవర్ ఎక్స్ కామన్ తీసేసి అది 2x ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఉంది కదా, దాన్ని x ప్లస్ 1 హోల్ స్క్వేర్ రాయగలం కాబట్టి రాసాము, లేకపోతే అట్లా వదిలేసేయచ్చు, ఏం కాదు. కానీ ఫైనల్ ఆన్సర్ మాత్రం సాధ్యమైనంత వరకు సింప్లిఫైడ్ ఆన్సర్లో ఉండాలి. అంటే సింప్లిఫైడ్ ఆన్సర్ అంటే ఏంది? ఇక దానికన్నా ఇక సింప్లిఫికేషన్ రాదు అన్న సాధ్యమైనంత వరకు సింప్లిఫై చేసి వదిలేసేయాలి. ఓకే, సో ఐ హోప్ దట్ యు అండర్స్టాండ్ దిస్. ఇక్కడ మనం ప్రాపర్టీస్ ఆఫ్ డిఫరెన్షియేషన్ కాన్సెప్ట్ యూజ్ చేసాము, ఇక్కడ యూజ్ చేసి ఈ ప్రాబ్లం చేశాను. ఐ హోప్ దట్ యు అండర్స్టాండ్ దిస్ ప్రాబ్లం. ఓకే, సో లెట్స్ గో ఫర్ నెక్స్ట్ ప్రాబ్లం. ఇదే మోడల్లో ఇంకో ప్రాబ్లం చేద్దామా? సో ప్రాబ్లం ఏంటంటే find the derivative of the function. Find the derivative of the function x square of the function x square into, so 2 power x into log x, right? x square into 2 power x into log x. ఇది చూడంగానే మీకు u ఇంటూ v ఇంటూ డబ్ల్యూ అంటే యాజ్ ఎ ప్రొడక్ట్ ఆఫ్ 3 ఫంక్షన్స్గా ఉంది. u ఇంటూ v ఇంటూ డబ్ల్యూ, ఎక్స్ స్క్వేర్ ఇంటూ 2 పవర్ x ఇంటూ లాగ్ x. దీని యొక్క సొల్యూషన్ చూద్దాం. వెంటనే మనకి ఫార్ములా స్ట్రైక్ అవ్వాలి. d బై dx ఆఫ్ u ఇంటూ v ఇంటూ డబ్ల్యూ ఫార్ములా ఏంటి? నేను చెప్పాను, v ఇంటూ డబ్ల్యూ du బై dx ప్లస్ u డబ్ల్యూ వదిలేసి dv బై dx ప్లస్ uv వదిలేసి dw బై dx. therefore du బై dx dv బై dx అంటే ప్రతిదాన్ని డెరివేటివ్ చేయాల్సిందే. ఏదైతే డెరివేటివ్ చేయలేదు పక్కన రాసేస్తాం, రైట్? సో therefore
ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకుందాము ఎక్స్ స్క్వేర్ ఇంటూ 2 power x ఇంటూ లాగ్ ఎక్స్, రైట్. చూడండి ఇక్కడ మీ ఇష్టం ఏదైనా అనుకోవచ్చు, దీన్ని యూ అనుకోండి, దీన్ని వి అనుకోండి, దీన్ని డబ్ల్యూ అనుకోండి. నౌ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, నేను యూకి డెరివేటివ్ చేస్తున్నాను, 2 power x log x యాజ్ ఇట్ ఈస్ రాస్తాను నేను, 2 power x ఇంటూ లాగ్ ఎక్స్, ఇవి రెండు యాజ్ ఇట్ ఈస్ రాసి ద డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వీక్ డెరివేటివ్ చేస్తున్నాను, ఫస్ట్ లాస్ట్ యాజ్ ఇట్ ఈస్ రాస్తాను, ఎక్స్ స్క్వేర్ ఇంటూ లాగ్ ఎక్స్ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ 2 power x ప్లస్ ఫస్ట్ సెకండ్ యాజ్ ఇట్ ఈస్ రాస్తాను, ఎక్స్ స్క్వేర్ ఇంటూ 2 power x ఇంటూ లాగ్ ఆఫ్ డెరివేటివ్ ఆఫ్ లాగ్ ఎక్స్, అది అయిపోయింది. సో ఇక వాటి వాల్యూస్ రాసేస్తే ప్రాబ్లం అయిపోయినట్టే, చేసేసేయండి ఇక. సో ఇప్పుడు ఇదేమవుతుంది, 2 power x ఇంటూ లాగ్ ఎక్స్ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఎంతమ్మా 2x ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ లాగ్ ఎక్స్ ఇంటూ 2 power x డెరివేటివ్, ఏ పవర్ ఎక్స్ డెరివేటివ్ ఎంతమ్మా, ఏ పవర్ ఎక్స్ డెరివేటివ్ ఏ పవర్ ఎక్స్ ఇంటూ లాగ్ ఏ అంటే 2 power x ఇంటూ లాగ్ 2 ప్లస్ ఎక్స్ స్క్వేర్ 2 power x యాజ్ ఇట్ ఈజ్ రాస్తారు, ఎక్స్ స్క్వేర్ 2 power x లాగ్ ఎక్స్ డెరివేటివ్ 1/x. దీన్ని కొద్దిగా మీరు సింప్లిఫై చేసేసుకుంటే మీకు ఫైనల్ ఆన్సర్ వస్తుంది. అంటే ఏంటంటే ఇక్కడ 2 power x ఇంటూ 2 power x ప్లస్ 1 రాసుకోవచ్చు, 2 power x ప్లస్ 1 ఇంటూ ఎక్స్ లాగ్ ఎక్స్ ప్లస్ ఇక్కడ ఎక్స్ స్క్వేర్ అంటే ఇక్కడ ఏం చేయడానికి లేదు, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ బై 1/x ఉంది కదా, ఒక ఎక్స్ క్యాన్సిల్ చేసుకోవచ్చు, చేసుకొని అక్కడ ఎక్స్ ఇంటూ 2 power x అని రాసుకోవచ్చు. ఇంకా మీరు చేస్తే 2 power x కామన్ ఉంది, అది కూడా కామన్ తీసేసి మిగతా వాల్యూస్ అన్ని రాసేస్తే ప్రాబ్లం అయిపోతుంది. ఇది బేసికల్గా యూ ఇంటూ వి ఇంటూ డబ్ల్యూ యాజ్ ఎ ప్రొడక్ట్ ఆఫ్ 3 ఫంక్షన్స్ డెరివేటివ్ ఎలా చేయాలో దాన్ని కాన్సెప్ట్ యూజ్ చేసుకొని చేశారు. సో ఈరోజు మన క్లాస్లో మీరు చూసుకుంటే మనం ఏం నేర్చుకున్నామంటే, ఒక ఫంక్షన్కి ఒక పాయింట్ దగ్గర డెరివేటివ్ అంటే ఏమిటో నేర్చుకున్నాం. వాట్ ఈస్ ద డెరివేటివ్ ఆఫ్ ఏ ఫంక్షన్ ఎట్ ఏ పాయింట్ దగ్గర నేర్చుకున్నాం, యూజింగ్ ద కాన్సెప్ట్స్ లిమిట్స్ అండ్ కంటిన్యూటీ. ఆ లిమిట్స్ కాన్సెప్ట్ యూజ్ చేసుకుని చేసాము. లిమిట్ కంటిన్యూటీగాను డిఫరెన్షియేషన్ అనేవి రెండు డిఫరెంట్ కాన్సెప్ట్స్ అవి, ఓకే. అంటే కంటిన్యూస్ అయిన ఫంక్షన్ అనేది డిఫరెన్షియబుల్ అవ్వాలని లేదు, డిఫరెన్షియబుల్ అయిన ఫంక్షన్ ప్రతిదీ కంటిన్యూస్ అవుతుంది, రైట్. ఆ ప్రాపర్టీస్ నేర్చుకున్నాము, కొన్ని ఫార్ములాస్ నేర్చుకున్నాము, అలాగే ఆ ప్రాపర్టీస్ మీద కూడా కొన్ని ప్రాబ్లమ్స్ నేర్చుకున్నాము, ఓకే. అలాగే ఒక ఇంటర్వెల్లో డెరివేటివ్ అవ్వాలంటే ఏంటి, క్లోజ్డ్ ఇంటర్వెల్, ఓపెన్ ఇంటర్వెల్ కూడా నేర్చుకున్నాం. సో ఇక ఐ హోప్ దట్ ఈ రోజు చెప్పినటువంటి కాన్సెప్ట్స్ అన్నీ మీకు అర్థమవుతున్నాయి అనుకున్నాను. ఈ ఫార్ములాస్ అన్నీ మీరు బాగా డ్రిల్లింగ్లో ఉండాలి, రాసిన లిస్ట్ ఆఫ్ ఫార్ములాస్ అన్నీ 4-5 సార్లు మీరు చూడకుండా ప్రాక్టీస్ చేయండి, రైట్. నెక్స్ట్ క్లాస్లో దీని మీద ఇంకాస్త పెద్ద ప్రాబ్లమ్స్ తీసుకొని మనం సాల్వ్ చేసుకుందాం. సో ఐ హోప్ దట్ యూ అండర్స్టాండ్ టుడేస్ అవర్ క్లాస్, ఓకే. ఆల్ ద బెస్ట్. సో సీ యూ నెక్స్ట్ టైం.